యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం 9వ వాక్యం. జాషువా 4:9. నిబంధన మందసాన్ని మోస్తూ ఉన్న యాజకుల కాళ్ళు ఎక్కడైతే యోర్దాను నడమ నిలిచాయో అక్కడ నుండి అక్కడ 12 రాళ్లను నిలవబెట్టించును. నేటి వరకు అవి అక్కడ ఎందుకున్నాయి? రిమెంబరెన్స్. మందిరంలో కూర్చున్న వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా అనండి. మందిర ఆవరణంలో బయట కూర్చున్న వాళ్ళందరూ 3 సార్లు హల్లెలూయా అనండి. ఎహడవరమే మీ దుంపదగ చెవిటిమాలోక ఆవరణం అంటుంటే ఇంకా నా మాటలు అర్థం కాదు, ఇంకెవరు అర్థమవుతాయి మీకు? మందిరం ఆవరణంలో కూర్చున్న వాళ్ళందరూ 3 సార్లు బిగ్గరగా హల్లెలూయా అనండి. చెంప మీద ఒకటేంటి వాళ్ళకి. ఇప్పుడు మందిరంలో కూర్చున్న వాళ్ళు, ఆవరణంలో ఉన్నవాళ్ళు, ప్రత్యక్ష ప్రసారములో చూస్తూ ఉన్న భక్తులందరూ కలిసి 2 చేతులు పైకెత్తి 7 సార్లు హల్లెలూయా అనండి. మంచిది. మానిటర్ ఎఫెక్ట్ ఆపేసింది. మానిటర్ గమనించండి. మోషే నాయకత్వం. మానిటర్ పెంచమంది, బయట కాదు. మోషే నాయకత్వం ముగించాక యెహోషువ నాయకత్వంలో బయలుదేరారు దేవుని ప్రజలు. యోర్దాను దాటాలి అంటే గట్ల మీదుగా పొంగి పారుతూ ఉంది యోర్దాను. ఆ రోజున దేవుడు చెప్పారు, దేవుడు ఓ ప్రణాళిక చెప్పారు. 3 రోజుల పాటు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, ఆఖరి రోజున దేవుడు అద్భుతం చేయబోతున్నారు అని. ఆ మాట ప్రకారమే గట్ల మీద నుంచి పొంగి పారుతూ ఉన్న యోర్దాను అలాగే వెనక్కి వెళ్ళిపోయి ఏకరాశిగా నిలిచిపోయింది. మానిటర్ ఏమైనా పెరిగినట్టు అనిపిస్తున్నా మీకు? మానిటర్ పెట్టలా. సరే, దేవుడు తన ప్రజలకు చెప్పింది ఏమిటంటే, ఇప్పుడు మీరు ఇలా వెళ్ళిపోతారు, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని స్వతంత్రించుకుంటారు. అయితే మరలా మీరు ఇటు రారు. అయితే ఈ మార్గములో వెళుతూ ఉన్న వాళ్ళకి నేను చేసిన ఆశ్చర్య కార్యాలు, అద్భుతమైన కార్యాలు, మహోన్నతమైన భీకర కార్యాలు ఆ తర్వాత సంతతికి జ్ఞాపకార్థముగా తెలియాలి. అంచేత ఇగో యోర్దాను నడి మధ్యలో నిబంధన మందసాన్ని మోసే యాజకుల పాదాలు ఎక్కడైతే నిలిచాయో అక్కడి నుంచి 12 రాళ్లను తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టి పాతిపెట్టి ఈ అద్భుత కార్యాన్ని శిలాశాసనంగా రాసి మీరు వెళ్ళిపోండి. భవిష్యత్ తరాలకి తెలియాలి. జ్ఞాపకం 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 జ్ఞాపకం.
ప్రియులారా, దేవుడు మనకు మెదడు ఇచ్చాడు. ఈ మెదడు బొమ్మ మీరు గమనిస్తే మధ్యలో ఒక గీత ఉంటుంది మెదడులో. ఆ గీతకి అటువైపు ఇటువైపు ఉంటుంది మెదడు. మెదడులో 2 భాగాలు ఉన్నాయి. ఒక భాగమేమో అన్నీ గుర్తుపెట్టుకోవడానికి, ఇంకొక పార్ట్ ఏమో మర్చిపోవడానికి. 2 ఉన్నాయి. మెడికల్ టర్మినాలజీ తెలిసిన వాళ్ళు చెప్తారు. ఏమంటారు 2 భాగాల్ని? సెరిబిలానో ఏదో ఒకటి మాత్రం గుర్తుంది నాకు. ఏంటి సరిపెళ్ళా? కిరణం చెప్పేది ఏదో బాగా చెప్పాయా? ఆ పిల్లని బయటికి తీసుకెళ్ళమ్మా. లెగిక వలప్ప లెగు. వాడు ఏడ్చే, వాడు మానే బాప్తు కాదులాడు. 2 భాగాలు ఉంటాయి. కొన్ని మర్చిపోవాలి, మరికొన్ని సత్యంత వరకు జ్ఞాపకం ఉండాలి. 2 ఇచ్చాడు దేవుడు. అలా కాకుండా ఒక్క భాగమే గనుకుంటే ఎప్పుడో బుర్ర బద్దలై చచ్చూరుకుంటారు మనుషులు. అంటే దాని అర్థం ఏంటంటే మర్చిపోవలసిన వాటిని మర్చిపోవాలి, గుర్తుంచుకోవలసిన వాటిని గుర్తుంచుకోవాలి. కానీ మనమేం చేస్తున్నాం? మర్చిపోవలసిన వాటిని మాత్రం సత్యంత వరకు బుర్రలో ఉంటాయి. ఏదైతే మర్చిపోకుండా గుర్తెట్టుకోండి రా బాబు అంటే అబ్బే ఏందో. ఏమండి, ఏం కావాలి తమరికి? పెద్ద ఆవిడ కదా, ఎక్కువసేపు కూర్చోలేక. అమ్మ దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మర్చిపోవాలి, గుర్తుంచుకోవాల్సినవి. అందుకే వెనకున్న వాటిని మాట్లాడదే మందా, వెనకున్న వాటిని ఆయన చేసిన ఉపకారములలో దేనిని, అది వెనకున్న వాటిని మర్చిపోవాలి. అలాగే ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మర్చిపో. ఇవి దేవుడు మనకిచ్చిన మెదడు. ఇవి పనిచేస్తూ ఉండాలి. మీకు ఉదాహరణగా చెప్తా. 2 కళ్ళు లేనివానికి ఉద్యోగం ఉంది. కొండపల్లి బొమ్మలాంటి భార్య ఉంది. చక్కటి పిల్లలు ఉన్నారు. ఏం లేవు. 2 కాళ్ళు లేవు ఒక అతనికి. ఉద్యోగం ఉంది, వ్యాపారాలు ఉన్నాయి, భార్య పిల్లలు ఉన్నారు, ఆస్తిపాస్తులు ఉన్నాయి. ఒక అతనికి పక్షవాతం, భార్య ఉంది, ఆస్తిపాస్తులు ఉన్నాయి, స్థితిమంతుడు, శ్రీమంతుడు. ఒక అతనికి ఒక కిటికీ చెడిపోయింది. కిటికీ కాదు, అదేలే, ఒకటే ఉంది. అతనికి భార్య పిల్లలు ఉన్నారు, ఆ మండలంలోనే గొప్పోడు. ఒకతనికి బైపాస్ రోడ్డు కాదు, చెప్పు 6-7 సార్లు అటాకింగ్ మీద అటాక్ అయింది. ఆయన బతికే ఉన్నాడు. చెప్పకూడదు కానీ అడిగి 3 పెళ్ళాలు. బాగానే ఉన్నాడు. నేను అనేది ఏమిటంటే, ఉద్యోగం సద్యోగం లేకపోయినా భార్య పిల్లలు ఉంటారు. కళ్ళు లేకపోయినా, చెవుడైనా, మోగైనా, గుండె బెజ్జాలు పడిపోయినా, కిడ్నీలు చెడిపోయినా, లివర్ కుళ్ళిపోయినా, పక్షవాతమైన, 2 కాళ్ళు 2 చేతులు లేకపోయినా, ఎలాగైనా సరే ఉద్యోగాలు, వ్యాపారాలు, భార్య పిల్లలు, సంసారం, కుటుంబం అన్నీ బాగానే ఉన్నాయి. మానిటర్ బెటరా? నాకు మానిటర్ అసలు
అక్కడెక్కడో వినబడుతుంది నాకు. అలా పెట్టి చాలు. ఏవి లేకపోయినా అన్నీ జరుగుతాయి. కానీ సంవత్సరాల తరబడి రోగశయ్యం మీద ఉంటారు. కానీ ఒకానొక సందర్భంలో డాక్టర్లు ఏమంటారు తెలుసా? బ్రెయిన్ డెడ్ అయిపోయింది, ఇక తీసుకెళ్ళిపోండి. ఏం డెడ్ అయింది? బ్రెయిన్. కోమాలో ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు కోమాలో ఉన్నాడు. కానీ గొప్పింటోళ్ళు గనక కోట్ల కొలది డబ్బు ఖర్చు పెట్టి అట్లాగే పెట్టుకున్నారు. ఒకానొక సందర్భంలో డాక్టర్ అన్నారు, బ్రెయిన్ డెడ్ అయిపోయింది, తీసుకెళ్ళిపోండి. ఇక వేస్ట్ అనమాట. బ్రెయిన్ డెడ్ అయితే వేస్ట్. బ్రెయిన్ బ్రెయిన్ కొంచెం పనిచేస్తుంది అనుకోండి, మనం ఆ పేషెంట్ దగ్గర కూర్చొని ఏదన్నా మాట్లాడుకుంటూ ఉంటే ఆ పేషెంట్ కళ్ళల్లో నీళ్లు గారుతూ ఉంటాయి. దాని అర్థం ఏంటి? పేషెంట్ కళ్ళు తెరగకపోయినా తనకేదో వినబడుతుంది, సెన్స్, తన హృదయం సెన్స్ అవుతూ ఉంది లోపల. ఎప్పుడైతే బ్రెయిన్ డెడ్ అవుతుందో ఇక డాక్టర్లు అంటారు, ఇక వద్దు సార్, ప్లీజ్ తీసుకెళ్ళిపోండి, ఇక వేస్ట్. దైవ జనాంగమా, దేవుడు మన జీవితాల్లో చేసిన ఏ ఉపకారాన్ని కూడా మర్చిపోకూడదు. ఇవాళ ఈ ఆత్మకూరు, ఈ కరివేన, ఈ ప్రాంతాల్లో చెప్పాను కదా ఇందాక నేను, 22 సంవత్సరాల క్రితం, 23 సంవత్సరాల క్రితం అప్పట్లో ఇక్కడ సేవ ఎలా ప్రారంభించాం. ప్రారంభ దినాల్లో రమారమి 1.5 సంవత్సరం ఎలా వచ్చాం, ఆ తర్వాత సేవకులు ఎట్లా చేశారు, ఎలా ప్రారంభించాం, ఇవేవి మర్చిపోకూడదు. పొరపాటున మర్చిపోయామా కృతజ్ఞత లేని వాళ్ళం అవుతాం, విశ్వాస ఘాతకులం అయిపోతాం. మనం ఎక్కువగా ఇది వార్షికోత్సవం అనడం కంటే కూడా జ్ఞాపకార్థ వార్షికోత్సవం కూడికి. ఇది జ్ఞాపకార్థ అన్న వెంటనే మీకు ఆ పదాన్ని, ఆ శీర్షిక, ఆ టైటిల్ ఎప్పుడు వాడతాం? సచ్చినోడికి జ్ఞాపకార్థ కూటమి పెట్టినప్పుడు వాడతాం. వచ్చాయా ఎరా మెయిల్స్ వచ్చాయా? ఇప్పుడు మీకు ఇక్కడెక్కడ స్క్రీన్ లేదు, బయట కూర్చున్న వాళ్ళు ధన్యులు. స్క్రీన్ మీద చూపెడతారు మీకు. ఇశ్రాయేలు దేశంలో ఒలీవల కొండ మీద యూదుల సమాధులు ఉంటాయి. ఆ యూదుల సమాధుల మీద ఇదిగో ఇట్లాంటి పువ్వులు పెట్టడం కంటే కూడా వాళ్ళు వెళ్ళేటప్పుడు రాళ్ళు తీసుకెళ్తారు, చిన్న రాళ్ళు. ఎందుకు? ఒకటి, ఆ దేశంలో పువ్వులు ఖరీదైనవి అండ్ స్కార్సిటీ, దొరకవు. పువ్వులు ఇవాళ బాగుంటాయి. ఐ థింక్ ఇవాళ పగల కర్నూల్లో వాడారేమో ఈ పువ్వులు, అంతేనా? మరి ఇక్కడ వాడారో ఆల్మోస్ట్ వాడిపోయినాయి ఇవి. అంటే ఉదయం ఫ్రెష్గా పెట్టారు, ఇప్పటికి వాడిపోయినాయి. అంటే వాళ్ళ మనస్సులో ఉన్నది ఏమిటో తెలుసా? ఆ సచ్చినోడి దగ్గరికి వెళ్ళి, ఒరే బాయ, పువ్వులు ఇవాళ రేపు వాడిపోతాయి, అట్లా నువ్వు మా మనసులో వాడిపోయేవాడివి కాదురా అని ఒక రాయి తీసుకెళ్ళి సమాధి మీద పెట్టి, ఈ రాయి గనక ఎన్ని సుడిగాళ్ళు వచ్చినా, పెనుగాళ్ళు వచ్చినా, భూకంపాలు వచ్చినా, రాయి సమాధి మీద కదలనన్నట్టు మరలా వచ్చే సంవత్సరం వచ్చేంతవరకు ఆ రాయి అక్కడే ఉంటుంది. అట్లాగున ఏదో ఈ ఒక్క పూటకి నిన్ను జ్ఞాపకం చేసుకొని డ్రామాటిక్గా 2 కన్నీళ్ళు కార్చి వెళ్ళిపోవడం కాదు. ఈ రాళ్ళు కనుక ఎట్లాగైతే ఈ సమాధి మీద అట్లాగే పదిలంగా ఉంటాయో, నువ్వు కూడా మా గుండెల్లో 10 కాలాల పాటు జ్ఞాపకాలలో ఉన్నావు అని చెప్పడం కోసం రాళ్ళని పెడతారు. మీరు ఇంటికి వెళ్ళాక రాత్రికి చూడమాకండి సమాధులు కనుక, ఉదయాన్నే లెగ్గానే కూడా చూడమాకండి, శుభమాంటులు వేసి సమాధి చూడమాకండి. రేపు పగలు ఏదో ఒక టైంలో
ఈ ఈ ఈ సబ్జెక్ట్ చెప్పేటప్పుడు చూడండి, నెట్ అది యూట్యూబ్లో వస్తూ ఉన్నాయి. అవి సమాధుల మీద రాళ్ళు పెడతారు. అంటే వీటిలాగా నువ్వు వాడిపోయేవాడివి కాదు, 10 కాలాల పాటు మా గుండెల్లో నువ్వు జ్ఞాపకాల్లో ఉన్నావు. ఇది ఇప్పటి సాంప్రదాయం కాదు, ఇదిగో ఇప్పటి సాంప్రదాయం. జాషువా, ఇది భీకర కార్యం, అసాధారణమైన అపూర్వమైన కార్యాన్ని జరిగించాను. గట్ల మీద నుంచి పొంగి పారుతున్న యోర్దాను అలా వెనక్కి వెళ్ళిపోయి ఏకరాశిగా నిలవబడ్డం అనేది అసలు భూమి మీద ఇలాంటి ఘనకార్యం జరిగిందా? భీకర కార్యం. అంచేత భవిష్యత్ తరాలకి జ్ఞాపకం ఉండేటట్లుగా ఈ రాళ్ళని ఇక్కడ పాతిపెట్టు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మనిషి గుర్తుంచుకోవాలి, జ్ఞాపకానికి తెచ్చుకొని గుర్తుపెట్టుకున్న విషయాల్ని అప్పుడప్పుడు తలంచి ధ్యానిస్తూ ఉండాలి. 3 మాటలు. 77వ కీర్తన 11, 12 వాక్యాలు. 77వ కీర్తన 11, 12 వాక్యాలు. యెహోవా చేసిన కార్యములను, పూర్వము మీరు జరిగించిన ఆశ్చర్య కార్యములను ఒకటి మనస్సునకు తెచ్చుకుంటాను. 2 చదువమ్మా. నీ కార్యములన్నింటినీ ఇదిగో జ్ఞాపకం తెచ్చుకోవడం ఒక అనుభవం అయితే, రెండోది అలా ధ్యానించాలి. 3 2 చోట్ల ధ్యానించడం. 3వ మాట, వాటి కోసం ఆలోచిస్తూ ఉంటాను. 3 పాయింట్స్. ఒకటి వాస్తవంగా గుర్తులేవు, ఇప్పుడు వాటిని జ్ఞాపకానికి తెచ్చుకుంటాను. 2 ధ్యానిస్తాను. 3 ఆలోచిస్తాను. ఏం ఆలోచిస్తావు? గతంలో మా పితరుల జీవితాల్లో మీరు చేశారు. ఇప్పుడు నేనేం ఆలోచిస్తున్నానంటే, మా దైనందిన జీవితాల్లో కూడా మీరు జరిగిస్తారు అని ఆలోచిస్తూ ఉన్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసు ప్రభు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నారా? లేకపోతే ఆ రోజుల్లో సర్వశక్తి కలిగిన దేవుడై, ఆ తర్వాత శక్తి కలిగిన దేవుడై, యేసన్న గారు వాళ్ళ రోజుల్లో ఏదో కొంచెం, ఇప్పుడు శక్తిహీనుడు అయిపోయాడు దేవుడు? చుంచెలుకుల్లాగా అనకూడదు. చుంచెలుకులో మీరు నోళ్ళు ఉన్నాయి కదా, మాట్లాడండి, చెప్పండి. నిన్న నేడు నిరంతరం నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. స్టడీ. నేను ఎంతో త్వరగా వెళ్ళాలి. రేపు రాత్రి గుంటూరు గోరంట్ల సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన. రేపంతా వర్తమానం సిద్ధపరచుకోవాలి. నేను నిన్న రాత్రి తాడికొండలో ఉన్నాను. రాత్రి 12 గంటల నుంచి వేకువ 4 గంటల వరకు మెసేజ్ రాసుకున్నాను. 7 గంటలకు ఆరాధనకి వెళ్ళి 10ంటికి ముగించి గుంటూరులో బయలుదేరా. బ్రేక్ఫాస్ట్ కాదు కదా, ఏమీ చేయలే. 2 గంటలకి దోర్నాల మన మందిరంలో భోంచేసి 3:30కు వచ్చాను ఇక్కడికి. 1 గంట, గంటన్నర వర్తమానాన్ని రీక్యాప్చర్ చేసుకొని వచ్చి మనం ఇప్పుడు వెళ్ళిపోతాం. క్లుప్తంగానే చెప్తా. జ్ఞాపకం తెచ్చుకోవాలి. తెచ్చుకున్న విషయాల్ని హరిబరిగా కాదు, ధ్యానించండి. ధ్యానించాక ఓ తీర్మానానికి రా. ఎస్,
మా పితరుల జీవితాల్లో చేశారు. నాడు చేసిన దేవుడు నేడు నా జీవితంలో చేస్తారు, మా కుటుంబంలో చేస్తారు, నా పిల్లల జీవితాల్లో చేస్తారు, మా దైనందిన జీవితాల్లో చేస్తారు ఆయన. అంతెందుకు ఈ 2025 ప్రారంభంలోనే చెప్పారు, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యాన్ని చూపుతానని. హల్లెలూయా. మర్చిపోకూడదు పొరపాటున. అదే మనిషికి ఈ బుర్రలో దేవుడిచ్చిన 2 అనుభవాలు. ఏవి మర్చిపోవాలో అవి మర్చిపోవాలి, ఏవి గుర్తుంచుకోవాలో అవి గుర్తుంచుకోవాలి. మనమేమో రివర్స్ అయిపోతున్నాం. అవ్వకూడదు పొరపాటున. దైవ జ్ఞానంతో మనం ముందుకెళ్ళాలి. దావీదు కోసం చెప్తాను. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 31, 32 అలా వద్దాం. ఓకే, ఇదిగో ఆవిడ ప్రారంభించిందిగా మొదట. మామూలుగా ఈ కొప్పులకి గెట్టదేమో అనుకున్నాను. ఇప్పుడు ఈడెవడు ఆడవాడికి పోటీ వెళ్తున్నాడు. ఎవడురా నువ్వు రే? స్త్రీలను గౌరవించిన మన సాంప్రదాయం రాయి దుంపదేక. ఓ రాయలసీమలో ఈ టైప్ ఉంటారా? మేబీ మీ ప్రేమానురాగాలు డిఫరెంట్గా ఉంటాయి. వెల్, 1 Samuel chapter 17, 13 downwards 34. ఏం మాటలో ఏం చెప్పాడు దావీదు? అద్భుతం. బాబాయ్ గారు, ఆ ఫిలిస్తీన్ని చంపేస్తే రాజుగారు ఏమైనా బహుమానం ఇస్తానన్నాడా? ఒరే, బహుమానం సంగతి దేవుడు ఎరుగురా నాయన. వాడు ఊసెత్తితేనే మాకు ఇక్కడ పడిపోతున్నాయిరా, వాడు ఊసెత్తితేనే మాకు ఇక్కడ గుండెలు బద్దలైపోతున్నారు. ఊరుకో బాబాయ్, వాడెంతాడు బతికెంత నేసేస్తా. రాజుగారు ఏమిస్తారంట? అదేదో వాళ్ళ పెద్దమ్మాయి మెరాబుని ఇస్తానన్నాడు. బాగుంటుందా? ఒరే, అది బాగుండే సంగతి దేవుడు ఎరుగు. వాడిని చూడరా, వాడు ఎత్తు పొడవు, వాడు చూడరే, వాడిని చూడరా. అదే ఆడినేంటి బాబాయ్ చూసేదే? సున్నతి లేని ఫిలిస్తీన్ని ఇవాళ చంపేస్తా. ఈ మాటలు నలుగురికి తెలిసాయంట. ఆ నోట వెళ్ళి రాజుగారికి తెలిసాయి. అవి మాటలు దావీదు చెప్పిన మాటలు నలుగురికి తెలిసి, ఎవరికి తెలియజెప్పారు? సౌలుకి చెప్పారు. అంత బిజీ స్కెడ్యూల్లో ఈ బుడ్డోడికి అపాయింట్మెంట్ ఇచ్చాడు సౌలు. ఎవరక్కడ? చిత్తం ప్రభు ప్రవేశపెట్టుడి. ఎవరిని? ఓ ప్రక్కన యుద్ధం జరుగుతుంది అక్కడ. అంత భీకర యుద్ధం జరుగుతూ ఉంటే ఆడెవడో ఏదో అన్నాడంట, దావీదు అనేవాడు పలవనంపండ్రా అంటే. చెప్పండి, దావీదు గొర్రెలు కాచుకునేవాడే కదా? గొర్రెలు కాచుకునేవాడన్నా షూటు బూటు టక్కు టై చేసుకొస్తాడండి. ఎట్లొచ్చుంటాడబ్బా? ఎట్లొచ్చుంటాడు దావీదు? పంచె కట్టుకొని, సంకలో గోడి కట్టుకొని. రాజు అడుగుంటాడు, ఒరే వీడెవడరా? ఆ మాట్లాడింది ఈడేనండి. ఒరే పెట్ట కొంచెం, ఒరే నువ్వు ఎవడు అపాయింట్మెంట్ ఇప్పించింది? ఎవడరా మీలో? వీడికి ఉద్యోగం మీకేంటి రా అన్నాడు మొదట. ఒరే ఎంత బిజీ స్కెడ్యూల్లో వీడెవడరా బాబు? 32 ఈ ఫిలిస్తీనుని బట్టి రాజా ఆ ఫిలిస్తీనుని బట్టి ఎవని మనస్సు కృంగిపోవక్కర్లేదు. ఐ విల్ ఫైట్ విత్ దెమ్
వానితో నేను యుద్ధం చేస్తాను. సౌలు ఈ ఫిలిస్తీనుని ఎదుర్కొని వానితో పోట్లాడడానికి నీకు బలము చాలదు, నీవు బాలుడువు, వాడు బాల్యము నుండే యుద్ధాభ్యాసము చేసిన వాడని. అందుకు దావీదు సౌలుతో తలల పైకెత్తి నేను చెప్తా. మేబీ దావీదు స్నేహితులు ఒరే గొల్యాతును చంపాలంటే ఏమనుకుంటున్నావురా, అదో పెద్ద ప్రాజెక్టురా, అదో పెద్ద ప్రాజెక్టురా, ఎలా డీల్ చేస్తావు దాన్ని, ఎలా దాన్ని జయించగలవు చెప్పండి. దావీదును చూసిన వెంటనే సౌలు ఏమన్నాడు, నువ్వు బాలుడివి, నీకు చూసిన లేగు సారు ఒరే మంచి క్యారెక్టర్ రా, దావీదు క్యారెక్టర్ ఇచ్చాను రా నీకు. ఇట్లాగే ఉంటాడు ఆ రోజు దావీదు కూడాను. ఇతను చూస్తే గొల్యాతును కొట్టేయగలడా? మనకు చూసిన వెంటనే అపీరియన్స్ అర్థమైపోయింది మ్యాటర్ లేదని. చూడటానికి రివట్లాగా ఉన్నాడు, పొట్టోడు రివట్లా ఉన్నాడు, ఆ నుంచోడమే అర్థమైపోయింది. ఇలా నుంచుంటే మనకి ఏమర్థమవుతుంది? ఇట్లా నుంచుంటే ఇక్కడ పెద్ద బాహుబలి అనుకోవచ్చు. అదిగో అన్న చూడు ఎట్లుంటున్నాడు. అరే నువ్వు బాలుడివి, నువ్వు పొట్టోడివి, నీకు బలం లేదు, గట్టి గాలి కొడితే గోదాట్లు పడిపోతావు అంటాడు. చూసిన వెంటనే అర్థమైపోయింది. కొన్ని సందర్భాల్లో చూసిన వెంటనే ఎదటి వాళ్ళకి అర్థమైపోద్ది మనం బలహీనులమి, చేతగాని వాళ్ళమి, మన వల్ల కాదు అని. కూర్చో. ఎలా డీల్ చేయగలిగాడు దావీదు? ఆయన చేసిన ఉపకారములలో దేనిని స్టార్ట్ చేశాడు. ఏమండి రాజుగారు, ఇప్పుడు నా వయసు ఎంత అనుకున్నారు? ఇప్పుడు నీ వయసుతో పనే ఉంది లేరా? అదే చెప్తాను ఉండండి. ఇప్పుడే మీ కంటికి నేను బాలుల్లాగా ఉంటే, ఇప్పుడే నేను మీ కంటికి బాలుల్లాగా ఉంటే, ఇంకా నేను బాలుడే ఉండగా ఏమొచ్చింది? చీల్చి చెండాడేశా. నా దేవుడు జయమిచ్చాడు, సింహాల నోట నుంచి తప్పించాడు. కొంచెం పెరిగి పెద్దయ్యా, ఎలుగుబంటి వచ్చింది, దాన్ని చీల్చేశా. అంటే యాదృచితంగా గొల్యాతును చంపుతానని రాలేదు నేను ఎక్కడికి. ఆల్రెడీ నా దేవుడు నా జీవితంలో నాకు ఇచ్చిన అఖండ విజయాలు నాకు గుర్తున్నాయి, అవి జ్ఞాపకం ఉన్నాయి, అవి నా దేవుని ద్వారా జరిగినట్లుగా నేను గ్రహించాను. చెప్పండి, ఎవరి ద్వారా జరిగే? దేవుని ద్వారా జరిగినట్లుగా ఒక గ్రహింపు ఉండాలి. రెండోది జ్ఞాపకం ఉండాలి. రెండు మాటలు చెప్పండి. ఒకటి చెప్పాలి, ఎవరి ద్వారా జరిగినట్లు గ్రహింపు ఉండాలి, దేవుని ద్వారా జరిగినట్లు ఏముండాలి? గ్రహింపు ఉండాలి. రెండు, అవన్నీ చెప్పండి. గ్రహింపు చెప్పాలి. ఇదే తేడా. మరి చెయ్యిట్ అన్నానుగా. గ్రహింపు జ్ఞాపకం. 106వ కీర్తన 7వ వాక్యం. 106వ కీర్తన 7వ వాక్యం. ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములను మరి ఇంకెవరు చేశారా? ఇంకెవరు చేశారు? సర్వశక్తి కలిగిన దేవుడు కదా మోషే అహరోనుల ద్వారా చేయించింది. గ్రహించరా? నేను చేసినట్లుగా మీకు ఒక గ్రహింపు ఉందా? లేక మా బలము, మా జ్ఞానము, మా తెలివితేటలు, మా అంతస్తు, మా స్తోమత,
అట్లా అనుకుంటున్నారా? ఎవరి ద్వారా జరిగే ఈ కార్యాలన్నీ? ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములను, నీ కృపా బాహుల్యమును ఏమాత్రం, చెప్పండి ఏమాత్రం, చెప్పండి ఏమాత్రం. 2 పాయింట్లు ఉన్నాయి. గ్రహించరా? రెండోది చెప్పండి, గ్రహింపు లేదా? రెండోది, దావీదుకి స్పష్టంగా తెలుసు, చిన్నప్పుడు నేను సింహాన్ని చంపాను అంటే నా దేవుని ద్వారా, నా దేవుని సహాయం వల్ల నేను ప్రాకారాలని నా దేవుని ద్వారా జరిగినట్టుగా గ్రహించాడు. 2 ఎలుగుబంటును చంపాడు, అది దేవుని ద్వారా జరిగినట్టు గ్రహింపు ఉంది. కేవలం ఈ 2 సందర్భాలు గ్రహించడమే కాదు, దశాబ్దాలు దాటిపోతున్నా జ్ఞాపకం ఉన్నాయి. చెప్పానా 33 సంవత్సరాల క్రితం, 33 సంవత్సరాల క్రితం ఈ ఆత్మకూరులో అడుగుపెట్టాను నేను. 33 సంవత్సరాల క్రితం ఫిబ్రవరి 3వ వారం 92వ సంవత్సరం అడుగుపెట్టాను నేను ఇక్కడ. 33 సంవత్సరాల క్రితం యేసురత్నం గుర్తున్నాడు. ఆయన మీటింగ్ పెట్టినప్పుడే క్రిస్టఫర్ అంకులు, వాళ్ళ ఆంటీ వాళ్ళు వచ్చారు, అలాగే 3 ఆంటీలు వచ్చారు. చెప్పానా? గుర్తున్నాయి. 2001 యాక్సిడెంట్ అయింది, ఇక్కడ బలంగా దెబ్బలు తగిలే తలకి. ఇప్పుడైతే కొంతమంది మనుషులు గుర్తుపట్టలేను, కొన్ని పరిస్థితులు గుర్తుపట్టలేను, కానీ వాక్యం మాత్రం బుర్రలో ఉంటుంది. ఎక్కువగా మనుషులను గుర్తుపెట్టుకోవడానికి, ఎక్కువ సమాచారాలు గుర్తుపెట్టుకోవడానికి నా బుర్రలో మెమరీ లాస్ అయిపోయింది, మెమరీ డ్యామేజ్ అయింది. అందుకే వాక్యం తప్ప ఇంకేం పెద్దగా గుర్తుపెట్టుకోవడానికి ఇష్టపడ్డాను. బద్ధ శత్రువులను కూడా, వాడు చేసిన కీడు కూడా నాకు గుర్తుండి సావదు. దేవునికే స్తోత్రం కలుగును గాక. ఆయన కూడా అమాంతం కీళ్ళు కౌగిలించు. చూసేవాళ్ళు అనుకుంటారు, ఎవడు రాడు సిగ్గుశారం లేదు ఇడికానే. సిగ్గుశారం కాదు, జ్ఞాపక శక్తి లేదు. జ్ఞాపక శక్తి లేక దేవునికే మహిమ కలుగును గాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఓ రోజున యేసు ప్రభు వెళుతున్నారు, శిష్యులు వెనక వస్తున్నారు. వీళ్ళు యేసు ప్రభుతో నడవరు, వెనక వస్తుంటారు. ఎందుకు? వెనక వస్తూ గోధుమలు యవల చేలల్లో పడి వెళ్ళేటప్పుడు పాపం ఆకలి కదా, పాపం వీళ్ళకి హరిసరిసి ప్రసంగాలు చేసేది యేసు ప్రభు, వీళ్ళకి ఆకలి ఎక్కువ. యేసు ప్రభు వెనక వస్తూ వెన్నులు తుంచుకొని చేతులు వేసుకుని బాగా నలిపి నోట్లు వేసుకుంటారు. ఎప్పుడైతే చప్పుడు వచ్చిందో యేసు ప్రభు వెనక్కి తిరిగి చూస్తారా, వీళ్ళు నోట్లు వేసుకొని యేసు ప్రభు అడుగుతారు, ఏమిటి ఏదో చప్పుడు వచ్చింది, మీకు తెలీదా? మాట్లాడండి. వెనక వస్తా వీళ్ళు చేసే పని ఇది. ఓ రోజు యేసు ప్రభు వెళుతూ శాస్త్రులు పరిసయ్యుల కోసం మాట్లాడుతూ, శాస్త్రులు పరిసయ్యుల యొక్క పులిసిన పిండిని గురించి జాగ్రత్తగా ఉండండి, విపరీతమైన తప్పుడు బోధలు ఎక్కువైపోతున్నాయి. శాస్త్రులు పరిసయ్యుల యొక్క పులిసిన పిండిని గురించి జాగ్రత్త. పులిపిండి అంటే ఉపదేశం, కలిపి చెరపబడిన ఉపదేశం. నిజంగా వాళ్ళ ఉపదేశాన్ని గురించి జాగ్రత్తగా ఉండండి అన్నారు. వీళ్ళు వెనక వస్తూ అనో వేసాడు ప్రభు మనకు. ఏం వేసాడు రా? అదే మొన్న 5 రొట్టెలు 2 చిన్న చేపలు పంచినప్పుడు కొన్ని మిగిలాయి కదా రొట్టెలు. ఆ రొట్టెలు తీసుకొని రాలేదని వేసాడు ప్రభు. పిండి సంగతి మాట్లాడుతున్నాడు చూడు అన్నాడు. వీళ్ళు మాట్లాడుకునే ప్రభు విని ఏం ఆలోచిస్తున్నారు అన్నారు. అదే బోధకుడా ఆ రొట్టెల సంగతి. ఒరే మీకు ఇంకా గ్రహింపు లేదా, మీకు జ్ఞాపకం లేదా? 2 పాయింట్స్. మత్తయి సువార్త 16
మత్తయి సువార్త 16వ అధ్యాయం, మత్తయి సువార్త 16, 8, 9, 10, 11 వద్దాం. ఏది ఎరిగి వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు. అల్ప విశ్వాసులారా, మన యొద్ద రొట్టెలు లేవని మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు? ఏంటది? ఏం గ్రహించాలి? బుర్ర తక్కువ వాళ్ళు. మీరు ఇంకను గ్రహించరా? ఎన్ని గంపలెత్తానో అదైనను, 7 రొట్టెలు 4,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపలు ఎత్తారో అదైనను. ఇవి లేకపోతే కష్టం. కార్యాలన్నీ దేవుని ద్వారా జరిగాయని నువ్వు గ్రహించాలి. నీ జ్ఞానము, నీ తెలివితేటలు, నీ పలుకుబడి, నీ సామర్థ్యం కాదు. ఇది దేవుని ద్వారా జరిగిన కార్యమని గ్రహించాలి. చెప్పండి. రెండోది, ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ దేవుడు నీ కోసం గొప్ప కార్యాలు, ఘనకార్యాలు, అద్భుతాలు చేశారో అవన్నీ జ్ఞాపకం ఉండాలి. స్తోత్రం చెప్పు గట్టిగా. దావీదు ఈ రోజున గొలియాతును చంపుతాను అని ఎందుకు వచ్చారు అంటే, వాడికంటే దుష్ట మృగం సింహం, వాడికంటే బీభత్సమైన మృగం ఎలుగుబంటు, వాటి మీదే దేవుడు నాకు జయమిచ్చినప్పుడు ఈ శత్రువు మీద కూడా నా దేవుడు అఖండ విజయం అనుగ్రహిస్తారు. అసలు రాళ్ళు బాతి వాటి మీద నూనె పోసే పథకం ఎక్కడిది? నవంబర్ 25 గుంటూరు లేమల్లి దగ్గర మన హోసన్న మినిస్ట్రీస్ గుడారాల పండుగల నిమిత్తం కొంచెం స్థలం దేవుడు మనకిచ్చారు. దాని పేరేమిటి? దేవుని దయా. రాయి పెట్టావా? శిలాపలక పెట్టావా? మరి ఎట్టాలి? మరే ఇది మనం ఇప్పుడు కొత్తగా పెట్టేది కాదు, మనం ఇప్పుడు కొత్తగా పెట్టింది కాదు. బైబిల్లో 3 పెట్టారు. ఒకటి మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను. ఆదికాండం 28లో జేకబ్ మొట్టమొదటిగా రాతిని నిలిపి దాని మీద నూనె పోసి, అప్పటి వరకు దాని పేరు ఒరే తను బేతేలని పెట్టాడు. అప్పటి వరకు దాని పేరేంటి? బూజా, లూజు, బేతే. అదే చెప్పింది నేను కూడా. ఎవడు రాడు లూజ్ అంటున్నాడా? స్క్రూ లూజ్ కాదు. మొట్టమొదటగా యాకోబు రాతిని నిలిపి దాని మీద నూనె పోసి, ఇది దేవుని మందిరమే గాని వేరొక్కటి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు, ఇది దేవుని మందిరమే గాని వేరొక్కటి, ఇది పరలోకపు గవినే గాని వేరొక్కటి. మొట్టమొదటిగా జేకబ్ రాతిని నిలిపి నూనె పోశాడు. 2, ఇక్కడ జాషువా రాళ్ళను పెట్టి. 3, సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం, ఎబినేజర్ శామ్యూయేల్ దేవుని బిడ్డల పక్షమై ప్రార్థన చేసి, ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేశారని చెప్పి ఒక రాతిని నిలిపి దాని మీద నూనె పోసి ప్రతిష్ఠించారు. స్తోత్రం చెప్పండి. మొట్టమొదటి రాయిని నిలబెట్టింది ఎవరు? యాకోబు. 2 యెహోషువ. 3 సమూయేలు. వీళ్ళు 3. ఈ 3 పాయింట్లు పక్కన పెట్టండి. ఆత్మీయులు 3 విషయాలు ఎప్పుడు మన జ్ఞాపకాల్లో ఉండాలి. రైట్? 1 ద్వితీయోపదేశకాండం 5:15. ద్వితీయోపదేశకాండం 5:15.
నిన్నక్కడి నుంచి రప్పించనని జ్ఞాపకము. అందుచేత తప్పనిసరిగా విశ్రాంతి దినమును మొదటిది మనల్ని అందరినీ దేవుడు, యేసు ప్రభువు ఐగుప్తు అనే చీకట్లో నుండి, విగ్రహారాధన నుండి, సనాతనమైన సాంప్రదాయాల నుండి, ఈ లోక సంబంధమైన అనుభవాలన్నింటిలో నుంచి విడుదల కలిగించిన సంగతి ఇదిగో మీకు జ్ఞాపకం ఉంటే, విశ్రాంతి దినమును అంటే పాత నిబంధన గనక శనివారం, క్రొత్త నిబంధనకి పరిశుద్ధ దినమేది? యేసు క్రీస్తు మరణపు ముళ్ళును విరిచి సమాధిని గెలిచి లేచారు గనక ఆదివారం. ప్రతి క్రైస్తవుడు, హలో దైవ జనాంగమా, ప్రతి క్రైస్తవుడు లోకములో నుండి, పాపములో నుండి, విగ్రహారాధన నుండి, చీకట్లో నుండి, సాంప్రదాయాల్లో నుంచి, భయంకరమైన పాపపు ఊబి, చికటకల దొంగ ఊబిలో నుంచి దేవుడు మనల్ని అందరినీ విడిపించి విమోచించారు గనక ఆ సంగతి జ్ఞాపకం ఉండాలి. అది గనక జ్ఞాపకం ఉంటే విశ్రాంతి దినమును పాటించాలి. ఇవాళ ఎన్నో ఆదివారం ఈ సంవత్సరానికి? ఇది 5వ తారీఖు, 12వ తారీఖు. ఇది సంవత్సరానికి ఎన్ని ఆదివారాలు? 11 నెలలు కాదు, అది 11, 12 నెలలు కదా. 52 ఆదివారాలు. దైవ జనాంగమా, కరువైన, ఖడ్గమైన, వస్త్రహీనతైన, ఉన్నవైన, రాబోనమైన, వడగండ్లైన, తుఫాన్లైన, భూకంపాలైన, శీతాకాలమైన ఆదివారం దేవుని మందిరాన్ని మానకూడదు. ఆదివారం దేవుని మందిరాన్ని మానకూడదు. ఎందుకు మానకూడదు? దేవుడు నిన్ను పాపములో నుంచి, లోకములో నుంచి, విగ్రహారాధన నుంచి విడిపించిన సంగతి నీకు గుర్తుంటే అందును బట్టి స్తుతించడానికి నీవు దేవుని మందిరానికి వెళ్ళాలి. జ్ఞాపకం ఉండాలి, మీరు మర్చిపోకూడదు. రెండో మాట కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 24, 25. దేన్ని? ప్రభు రొట్టె, యేసయ్య శరీరాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, అమ్మా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై. ఓకే, పాయింట్ నెంబర్ 2. 1, లోకములో నుంచి, పాపములో నుంచి, జగటగల దొంగ ఊబిలో నుంచి దేవుడు మిమ్మల్ని విడిపించిన సంగతి మీకు ఎప్పుడు జ్ఞాపకం ఉంటే ఆదివారం ఆరాధన మానకుడు. 2, యేసు క్రీస్తు రక్త మాంసములలో పాలు పంచుకుంటున్నాం. ఎందుకు? ఆచారమా, అలవాటా, ఆనవాయితీయా? కాదే. ప్రభు బల్ల ఆరాధన అనేది న్యాయస్థానం, జడ్జిమెంట్ సీట్, జడ్జిమెంట్ థ్రోన్. అది నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను. ప్రభు బలలో పాలు పొందుతున్నారా మీరు? మిమ్మల్ని మీరే వివేచించుకోవాలి. నీకు నీ పని కాదు అది. అర్థమైందా? తనను తానే, ఆయన రక్తమాంసంలో పాలు పంచుకునేవాడు తనను తానే విమర్శించుకోవాలి, పరీక్షించుకోవాలి. నీకు అనవసరం. వాడు తప్పుడోడా తిరిగిపోతాడు, నీకు అనవసరం. బల్లో పాలు పొందుతావు కదమ్మా, గారిగేపురం, సౌరాష్ట్రం. ప్రభు బల్లో పాలు పొందుతున్నావు, నిన్ను నీవే వివేచించుకొని పరీక్షించుకోవాలి. నీకు అనవసరం. ఓకే,
అలా పాలు పొందేటప్పుడు ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి, ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? 2 పాయింట్లు చెప్తా. రాజింట్లో భోజనపు బల్ల. సౌలు ఇక్కడ కూర్చున్నాడు, దావీదు, యోనాతాను, మిగతా వాళ్ళు. దావీదు రాలేదు భోజన పంక్తికి. సరే, మౌనంగా ఉన్నా. ఏ తప్పుడు పని చేశాడో ఈ దావీదుగాడు, బల్లలో పాలు పొందలేదు అని అనుకున్నాడు. 2వ రోజు కూడా ఆ కుర్చీ ఖాళీగా ఉంది దావీద్ది. మరలా సౌలు ఏమనుకుంటున్నాడు తెలుసా? తప్పుడెదవా, ఏ తప్పుడు పని చేశాడో రాలేదు ఇక్కడికి. నువ్వెవడరా తీర్పు తీర్చడానికి? నువ్వు బల్లలో కూర్చున్నంత మాత్రాన్ని నువ్వు పెద్ద సొత్తపోసవు. మరి నీకు అనవసరం. మీకు నేను చెప్పదలిచింది ఏంటంటే, ప్రభు బలలో పాలు పొందేవాళ్ళు లేని వాళ్ళను గురించి నీకు అనవసరం. తీర్పు తీర్చడం నీ పని, నీ వంతు కాదు. ఆయన రక్త మాంసములలో పాలు పంచుకునేవాళ్ళు తనను తానే వివేచించుకొని పరీక్షించుకోవాలి. 1, సౌలు భోజన పంక్తిలో ఉన్నాడు, లేని వ్యక్తిని గురించి తప్పుడుగా ఆలోచిస్తున్నాడు. నీకు అనవసరం. నన్ ఆఫ్ యువర్ బిజినెస్. పాయింట్ నెంబర్ 2, తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చాడు. అమ్మా, వచ్చాడా రాలేదా? ఇంకా అక్కడే ఉన్నాడా? వచ్చాడుగా, మంచివాడు. మీకు కూడా తెలిసి వచ్చినట్టు వచ్చాడు. వాడు వచ్చి రాకమునిపే వాళ్ళ నాన్నగారు విందు చేయించమన్నాడు. విందులో ఉన్నాడు. పెద్దోడ బయట ఉన్నాడు. బయట కూర్చున్న పెద్దోడు వీని గురించి పాయింట్అవుట్ చేయకూడదు. నువ్వు బల్లలో లేనప్పుడు మూసుకొని వెళ్ళి అక్కడ చెట్టు కింద కూర్చో. అక్కడ కిటికీలోని చూస్తూ, అబ్బో పెద్ద భక్తురాలు బలలో కూర్చుందబ్బా, అబ్బో పెద్ద ముసుకేసుకో ఓగుతుంది ముందుకి వెనక్కి, దాని బతుకు నా తెల్లదట్టి బాయ్, దాని బతుకుని తెలిసిపోయా నీక. మరి నీకెందుకురా? అమ్మ ఆ బలలో పాలు పొందినప్పుడు తనను తాను పరీక్షించుకుంటుంది. నీకెందుకురా? నువ్వు బలలో లేవు కదా, పెద్ద కొడుకువి. వాడు ఏమంటాడు బయట నుంచి? ఓహో, మా తమ్ముడు కూర్చున్నాడు అనో, వాడు మామూలుగా దూరదేశం వెళ్ళి వ్యభిచారులతో తిరిగేసి వచ్చాడు. నీకు తెలుసా సంగతే? నీకెందుకురా? తనను తాను పరీక్షించుకుంటున్నాడు కదా, నీకెందుకు? 1, బలలో కూర్చున్న సౌలు దావీదుని గురించి తప్పుడుగా ఆలోచిస్తున్నాడు, లేని వ్యక్తిని గురించి. 2, బలలో లేని బయట నుంచి కూర్చున్న వాడిని గురించి మీకు అనవసరం. తనను తాను పరీక్షించుకోవాలి. ఏం పరీక్షించుకోవాలి? యేసు ప్రభు చెప్పారు, ఇది నా శరీరం, ఇది నా రక్తం, దీనిని తాగునప్పుడల్లా తినినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి. యేసు క్రీస్తే చెప్పాడు, నా మరణ పునరుద్ధానాలు. మీకు గుర్తుండాల్సింది ఏంటో తెలుసా? బ్రదర్, అన్న, తమ్ముడు, సహోదరి, అక్క, అమ్మా, ఆరోగ్యం గారేనా కాదా? స్తోత్రం చెప్పండి. ఏం గుర్తుండాలి? యేసు క్రీస్తు 2000 సంవత్సరాల క్రితం నీ కోసం ఈ లోకానికి దిగొచ్చాడని, నీ కోసం ప్రయాసపడ్డాడని, భారమైన సిలువను మోసాడని, కొరారు దెబ్బలు కొట్టించుకున్నాడని, ముండ్ల కిరీటం పెట్టించుకున్నాడని, మేకులతో బంధించబడ్డాడని, చనిపోయి 3వ రోజు తిరిగి లేచాడని ప్రతి క్రైస్తవుడికి జ్ఞాపకం ఉండాలి. ప్రతి క్రైస్తవుడికి జ్ఞాపకం ఉండాలి. 3, ఏం జ్ఞాపకం ఉండాలి? యోహాను సువార్త 14:26. జాన్స్ గాస్పల్ 14:26. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు నేను మీకు ఏ సంగతులు చెప్పానో ఏం చేస్తాడు ఆయన? ఏం చేద్దాం?
బుర్ర తక్కువమే, మర్చిపోతుంటాం కదా. అందుకే పరిశుద్ధాత్ముడు వచ్చి అన్నీ అన్నీ చెబుతుండు, జ్ఞాపకం. అందుకే దైవజనాంగమా, ప్రతి క్రైస్తవుడు, ప్రతి ఆత్మీయుడు పరిశుద్ధాత్మ శక్తిని పొందాలి. పరిశుద్ధాత్మ శక్తిని పొందాలి. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నవాడై ఉండాలి. ఎందుకంటే పరిశుద్ధాత్ముడే మీకు అన్ని రిమైండ్ జ్ఞాపకం చేస్తుంటాడు. ఇప్పుడు వర్తమానంలోకి వెళ్దాం. వెళదామా వద్దా? ఎంతవరకు చెప్పింది ఏంటంటారా? మరి అదే, మరి చెప్పాను కదా, అన్ని మూడు మాటలు చెప్తానన్నానా. ఇప్పుడు 3 మాటలు చెప్తా. అసలు 3 మాటలు. మ్యాక్సిమం 10:30 విల్ క్లోజ్. అందరు బొబ్బెడతాడు అన్న. ఒకటి రాసుకుంటారా? దేవుని సన్నిధి అనే స్తంభం. దేవుని సన్నిధి అనే స్తంభం. 2, దైవ సమాధానము అనే స్తంభం. అంటే రాయిని నిలబెట్టి దాని స్తంభం అన్నారు. దైవ సమాధానము అనే స్తంభం. 3, దేవుని వాగ్దానాలు అనే స్తంభం. దేవుని వాగ్దానాలు అనే స్తంభం. చెప్పచ్చుగా. మొదటి మాట, ద పిల్లర్ ఆఫ్ గాడ్స్ ప్రెసెన్స్. ద పిల్లర్ ఆఫ్ గాడ్స్ ప్రెసెన్స్. 2, ద పిల్లర్ ఆఫ్ గాడ్స్ పీస్. ద పిల్లర్ ఆఫ్ గాడ్స్ పీస్. 3, ద పిల్లర్ ఆఫ్ గాడ్స్ ప్రామిసెస్. ద పిల్లర్ ఆఫ్ గాడ్స్ ప్రామిసెస్. మొదటి మాట, ఆదికాండం 28 ప్రత్యక్ష ప్రసారంలో చూస్తూ ఉన్నవాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళకి, పరిచయస్తులకి వెంటనే లింక్ పంపించండి. అసలైన వర్తమానంలోకి వెళుతున్నాను. ఎంతెంతో ఆదరణ, ఓదార్పు, విశ్వాసము, శుభప్రదమైన నిరీక్షణను కలుగు చేసే మాటలు ఇవి. దయచేసి అందరికీ పంపించండి, త్వరగా పంపించండి. రైట్. మొదటి మాట, ఆదికాండం 28 16 నుంచి 18 వరకు. యాకోబు నిద్ర తెలిసి, నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు. ఈ స్థలం ఎంతో భయంకరమైంది. ఇది దేవుని మందిరమే కానీ వేరొక్కటి. తెల్లవారిన వెంటనే జేకబ్ లేచి, గుర్తుపెట్టుకోండి, తలగడ సంగతి మాట్లాడదాం. తాను తలగడగా చేసుకుని రాతిని తీసి స్తంభముగా నిలిపి అభిషేకించెను. బేతేలు. స్తోత్రం చెప్పు గట్టిగా. తలల పైకెత్తండి. ఈ ఆదివారం కదా ఇది. పోయిన ఆదివారం, గత ఆదివారం ధవళేశ్వరంలో చెప్పాను, నేను వెళ్ళే మార్గం ఆయనకు తెలియను. ఏ మార్గాలు? ఇదిగో మొదటి మార్గం ఇదే, ఒంటరి మార్గం.
అరణ్య మార్గం, ఆయాసపడిన మార్గం, అలసిపోయిన మార్గం. 4 మార్గాలు చెప్పాను గత ఆదివారం. యాకోబు జీవితంలో అప్పటి వరకు సంతోషంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా, హ్యాపీగా గుడార నివాసిగా పేరు పొందిన జేకబ్ ఒక్కసారిగా ఇంట్లోంచి బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంకా చెప్పనా ఏ తండ్రి అయితే తన దగ్గర ఉన్న దీవెనలన్నీ వాడికి ఇచ్చాడో, తన దగ్గర ఉన్న దీవెనలన్నీ వాడికి ప్రాప్తింప చేశాడో, అదే తండ్రి అంటాడు, అర్జెంటుగా నువ్వు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపో. నాన్నగారు మీరే కదా నన్ను దీవించింది, కనీసం ఓ వారం రోజైనా ఇంట్లో ఉండనివ్వండి నాన్నగారు అంటే కుదరదు. ఆశీర్వదించిన తండ్రే వెళ్ళిపోమన్నాడు. వేషం వేసి, రంగు రాసి, నాటకాలు నేర్పించి, అబద్ధాలు నేర్పించి, కన్న తండ్రిని మోసం చేయమని ఇన్ని డ్రామాలు ఆడించిన వాళ్ళమ్మగారు, నాన్న చిన్నోడా వెళ్ళిరా, మీ నాన్నగారు చెప్పినట్టు వినరా, వెళ్ళిపోరా. అదేమిటే, నువ్వే కదా మోసాలు నేర్పించింది, నువ్వే కదా అబద్ధాలు నేర్పించింది, నువ్వే కదా వేషం వేసింది, నువ్వే కదా నాకు రంగు రాసింది, ఇన్ని డ్రామాలు నేర్పించి నువ్వే నన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమంటావేటే బాబా. తప్పదురా చిన్నోడా. నాన్నారు ఇన్ని దీవెనలు ఇచ్చి కనీసం వారం రోజులు కూడా అనుభవించకుండా క్షణంలో వెళ్ళిపోమంటావు, ఏంటి సంగతి? ఎంతవరకు తల్లిదండ్రులు మనకు బాసటగా నిలుస్తారు చెప్పండి? దావీదు అంటారు, నా తల్లిదండ్రులు నన్ను విడిచారు. ఇంత వైభవంగా బ్రతికినోడు, అంత సిల్వర్ స్పూన్తో పుట్టి పెరిగినోడు తప్పనిసరి పరిస్థితుల్లో ఒంటరి పయనాన్ని ప్రారంభించాడు. నేను మీకు చెప్పదలిచిన మాట, అక్కడ పడి ఉన్న రాళ్లలో వెతుక్కొని ఒక రాతిని తలగడగా చేసుకొని, అంటే దాని అర్థం ఏంటంటే ఇంట్లో ఎంత సుఖంగా బ్రతికుంటాడో, మొదటి రోజే ఓ రోజంతా ప్రయాణం చేసి ప్రయాణ బడలకి చేత అలసిపోయి చెప్పనా, పలకరించేవాళ్ళు లేరు, పట్టెడు బువ్వెట్టినోళ్ళు లేరు, పక్కేసి చిన్నోడా బజ్జో నాన్న అని కంఫర్టర్ కప్పినోళ్ళు లేరు. మన దైనందిన జీవితంలో అందరూ ఉన్నారు అని అనుకుంటాం. ఇప్పుడు యాకోబు దగ్గరికి వెళ్ళి, ఏ బాబు అమ్మా బాబులు లేరా, ఒంట్రోడువా, దిక్కుమాలినోడువా, దిక్కులోనివాడువా, నీ బతుకు బస్ స్టాండ్ అయిందంటే ఎవడరా నువ్వా? శ్రీమంతుడు కొడుకుని నేను. మా నాన్నగారు ఎవరు అనుకున్నారు, మా తాత ఎవరు అనుకున్నారు, భూమి భరించలేనంత స్థితిమంతుడు రా, ఆస్తి కలిగినోడు రా మా తాత. మా నాన్నగారు వేసిన ప్రతి విత్తనం నూరంతలుగా పండింది. మా నాన్న ఆశీర్వాదాన్ని చూసి స్థానికంగా ఉన్న ఫిలిస్తీన్లు కండ్లు పొడి చేసుకున్నారా, అసూయపడ్డారా మా నాన్న మీద. అంత గొప్పోడ్రా మా నాన్న. మరి నీ బతికేంటి, మట్టి కొట్టుకుపోయావు. తప్పదు. అన్నీ నేర్పించిన వాళ్ళు ఏదో ఒక రోజున మనల్ని ఒంటరి చేస్తారు. ఈ ఒంటరి జీవితంలో మనకు ఆధారం ఎవరో తెలుసా? యేసయ్య. జేకబ్, నీతో చెప్పింది నెరవేర్చేంత వరకు నిన్ను విడవను. హల్లెలూయా. ప్రియులారా, మన దైనందిన జీవితంలో పలు మార్గాలలో వెళుతున్నప్పుడు, in every situation, in every circumstance, in every dimension, మనతో ఉండేది యేసయ్య ఒక్కరే. 23వ కీర్తన
అందరూ కలిసి ఒక్కొక్క మాట చదువుకుంటూ వద్దారా? యెహోవా నా కాపరి, నాకు పచ్చిక గల చోట్ల ఆగా పీక పిసుకుతాను. పచ్చిక గల చోట్లకు, మరలా చదవండి. పచ్చిక, అదిగో ఆగండి. గొర్రెలారా, చిన్న గొర్రె పిల్లను నేను. ఆకలి అవుతుందా? పో అదిగో పో, అక్కడేదో ఉన్నట్టు తిండిరా, పో ఎలా అని ఆయన రాకుండా పోటెలు పో, అక్కడికి వెళ్ళి తిండిరా పో అంటాడా? ఈ ఒక్కొక్క వరుసలో పచ్చిక గల చోట్ల ఆయన ఉన్నాడు. శాంతికరమైన జలముల యొద్దకు ఆయన ఉన్నాడు. అదిగో సోమశిల డ్యామేనా, కాలువైనది ఇటేనా? వెళ్ళు. దాహం అవుతుందా? పో ఆ సోమశిల కాలం ఉందా? తాగుపో. లేకపోతే పో, ఇక్కడ నుంచి కేసీ కెనాల్కి వెళ్ళు. పోతే పోయింది, కర్నూలుకి వెళ్ళి అక్కడికి వెళ్ళి తాగిరా. పో పొద్దాక నన్ను అడుగుతావా అని గదిమేవాడు కాదు నా ప్రభు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండు చేస్తా. శాంతికరమైన జలముల వద్దకు ఆయన నన్ను, నా ప్రాణమునకు ఆయన కొరత లేమి లోటుందా ఆయన తృప్తిపరుస్తాడు. ఆయన నన్ను నడిపిస్తాడు. అరే అబ్బాబాబా పెద్ద సమస్య వచ్చిందే, గాఢాంధకారపు లోయలోకి వెళ్ళిపోయామే. నీ కర్మరా, నీ కర్మ. ఎవడెళ్ళమంటాడరా నిన్ను? నీకు అదుంతాడా? అబ్బో గర్వంగా కాదు, కానీ నా దేవుని నామం గణపరచబడేటట్లుగా చెప్తున్నాను. 23వ కీర్తన ప్రపంచంలో ఎంతమంది చెప్పినా యేసన్న గారు వివరించినట్లుగా నేనైతే ఎక్కడ వినలేదబ్బా. అద్భుతంగా చెప్తాడు. 6వ గలాసు 2 సార్లు తప్పాడు. వాళ్ళ నాన్నగారు 3వసారి చదవమన్నారట. ఓ నాయన, ఇదేమైనా డిగ్రీయా? 3 సంవత్సరాలు చదవటాకే నేను చదవను అన్నాడు. ఆ వయసులోనే సెటైర్లు. ఏమి వివరిస్తారో తెలుసా? 23వ కీర్తన ఎన్ని వాక్యాలండి? 6. మొదటి 3 వాక్యాల్లో ఆయన 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 ఆయన. ఇక 4వ వాక్యానికి వచ్చేసరికి నేను సంచరించినను. ఎందుకో? ఎవరు? నువ్వు. మీ రాయలసీమలాగా అంటే మీకు ప్రేమలు అనురాగాలు ఎక్కువ కదా. మనం మీరు అంటాం ఎవరినన్నా. నువ్వెప్పుడు వస్తావు మా ఇంటికే? ఏది ఇంత పెద్ద పాస్టర్ని, నువ్వు వస్తావా రావా? నువ్వేంటే ఏమన్నా అన్నావు అనుకో, అభిమానం, అనురాగం, మమకారం, ఉప్పు కారం అంటారు. ఆయన మొదటి 3 వాక్యాల్లో ఆయన ఆయన ఆయన. 4వ వాక్యానికి వచ్చేసరికి గాఢాంధకారపు లోయలోకి వెళ్ళేసరికి నువ్వు. నా తలంటేది ఎవరో తెలుసా? నవరత్న నూనెతో నువ్వే. నా బొవ్వెట్టేది ఎవరో తెలుసా? నువ్వే. యేసన్న గారు అంటారు, ఆయన ఆయన ఆయన. నువ్వు నువ్వు నువ్వు. ఈ పద ప్రయోగం ఎప్పుడు జరుగుద్దో తెలుసా? నాకు 3 అక్కలు, అదిగో ఫ్రెడన్నకి 2 చెల్లెళ్ళు. నా మాటగా చెప్పాలంటే నాకు 5 అక్కలు. మా 3 అక్కలు, వాళ్ళిద్దరు అక్కలు, మొత్తం 5 అక్కలు.
వీళ్ళకి పెళ్లి సంబంధాలు చూసేది, పెళ్లి చూపులు రాత్రిపన్నా పెళ్లి చూపులకు వచ్చేవాడు. నాకు బాగా గుర్తు మా శారక్క, మా రెండో అక్క, దాని పెళ్లి చూపులు జరిగినప్పుడు ఆ రోజుల్లో, పాత రోజుల్లో ఎట్లాగా ఇంకా ఎవరికైతే పెళ్లి చేయాలనుకుంటున్నాం ఆమె ట్రేలో కాఫీలు పట్టుకో రావాలా, అన్నీ ఆమె. తను తలపైకి ఎవరిని చూడరు కదా, అంటే అట్లా ఈ ముదురు ఆంటీలు ఉంటారే, ఈ ముదురు ఆంటీలు అట్లా ట్రైనింగ్ ఇచ్చేస్తారు. ఆయన తలెత్తకూడదు, అటు చూడకూడదు, ఇటు చూడకూడదు, అడుగులు అడిగేయాలి, స్పీడ్గా నడవకూడదు, మామూలు ట్రైనింగ్ కాదు ఇది అనుకునే దానం. వాళ్ళు స్వీటు హాట్లు గారెలు గీరు బొక్కి వెళ్ళిపోతారు. ఇక మా అక్క నన్ను పిలుస్తారే, రే ఆయన తెల్లగున్నాడా ఎర్రగున్నాడా, ఎవరే, అదేరా ఆయన పొడవుగా ఉన్నాడా, ఆయన ఎవరే, అదేరా ఆయన అంటే మీరు చిన్నపిల్లం కదా, అర్థమై సచ్చేది. అదేరా అక్కడ కూర్చున్నాడు చూడు, ఓహో నీకు కాబోయే ఆయన 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 ఎంటుకలు ఎట్లున్నాయి, ఆయన 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 పెళ్ళి కాలేదు కనుక ఆయన 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 పెళ్ళి అయ్యాక చెప్తుంటాను. మీరు విన్నారా? ఇదే రాయలసీమలో కర్నూలులో నేను ఉన్నప్పుడు ఆ ప్రాంతానికి వెళితే ఐ థింక్ తక్కసిలో ఎక్కడికో ఇల్లాలు మాట్లాడితేనే ఉంది, దోయ్ అంది. ఓ పావు గంట తర్వాత వాళ్ళ ఆయన 4 థమ్సప్లు తెచ్చాడు. నేను నాతో పాటు 3 బ్రదర్స్ 4 థమ్సప్లు తెచ్చారు. బెదరు నీకు ఆత్మలో ఎట్లా గుర్తుపెట్టావు, మేము 9 వచ్చామని. అరే భలే గుర్తుపెట్టావే, 4 థమ్సప్లు తెచ్చావు, అసలు థమ్సప్లు తేవాలి నీకు ఎలా ఆశ్చర్యంగా ఉన్నది అన్నా. వాడంటాడు, ఇందాక నా పెళ్ళం కేకేసిందిగా అన్నాడు. పెళ్ళమా అమ్మ, నువ్వు మాతోనే మాట్లాడుతున్నావు కదా, మీ ఆయనకి ఎప్పుడు కేకేసావన్నా. ఇందాక కేకేసాను కదా అండి. ఓ అదే ఏమంది ఇందాక, దోయ్ అంటే నేను దొండపోతున్నాను అనుకున్నా, దోయ్ అందే. నేనే దొండపోతున్నాను అనుకున్నా. అదే మీ ప్రేమలు ఆప్యాయతలు అట్లా. పెళ్ళిగా మునిపేమో ఆయన పెళ్ళయ్యాక నీకు గుర్తుందా, వేమగిరిలో ఒక ఇంట్లో ఓ సీనరీ ఉంది. వేర్ దేర్ ఈజ్ డీప్ లవ్ దేర్ ఈజ్ నో రెస్పెక్ట్ అట. సూప్ లైట్ వెలిగిందా, కొన్ని వెలిగి సావు తొందరగా. వేర్ దేర్ ఈజ్ డీప్ లవ్ దేర్ ఈజ్ నో రెస్పెక్ట్ అంట. దావీదు ప్రారంభంలో ఆయన అంటూ యేసన్న గారి వ్యాఖ్యానం, ఎప్పుడైతే గొర్రెల్ని నెత్తుక్కుంటూ గాఢాంధకారపు లోయలోకి వెళ్ళిపోయాడో, యేసన్న గారు చెప్తారు, సాతానుగాడు వచ్చి వికటాట్టహాసం చేస్తూ విఠలాచార్య అది అట్లా నవ్వుతున్నాడంట. సాతానుగాడు నవ్వుతున్నాడట. వచ్చావురా గాఢాంధకారపు చీకట్లోకి, వేసేస్తానరా నిన్ను, నలిపేస్తానరా నిన్ను, తుడిపేస్తానరా నిన్ను అంటున్నాడంట. దేవుని వాక్యం ఏమనుంది, దుష్టుణ్ణి ఎదిరించండి వాడు మీ వద్ద నుంచి, వెరీ సింపుల్, దుష్టుణ్ణి ఎదిరించండి వాడు మీ వద్ద నుంచి. ఆడితో బేరాలు మాట్లాడకూడదు, ఆడి దగ్గర వయ్యారాలు వలకపోయకూడదు. ఫ్రెండ్ అన్న మేము 35 ఏళ్ల క్రితం వాల్ పోస్ట్ వేయడానికి వెళితే నర్సాపూర్ పాలకొల్లు ఏరియాలో సభలు జరుగుతున్నాయి. మీటింగ్ అయిపోయిన తర్వాత ఎవరో ఒక 50 మంది గుమిగూడు ఉన్నారు. అప్పట్లో మేము చిన్నపిల్లలు ఎవరో తెలియదు కదా.
మేము ఏకంగా స్టేజ్ ఎక్కి చూస్తున్నాం, వేరే వాళ్ళ మీటింగ్ అది. ఏం జరుగుతుందని చూస్తే ఓ పాస్టర్ గారు అట్లా కూర్చొని దయ్యంతో బేరాలు ఆడుతున్నాడు. ఏదో ఏసురాలు చెప్తున్నాను, వెళ్ళిపోవాలి నువ్వు, ఇప్పుడే 3 నెలల నుంచి ఉన్నావు, ఇప్పుడు ఖతార్ వెళ్ళాలి, వేసా చచ్చిపోద్ది, ఎట్టు వదిలేయాలి, వదలకపోతే ఎలాగా, ఆ టికెట్ కూడా వేసాడు, ఇప్పుడు వెళ్ళాలా అదంటున్నా. నేను వెళ్ళానంటే వెళ్ళండి, అలా మారం చేయకూడదు, ఏంటే నువ్వు వెళ్ళిపోవాలి. ఎప్పటికి 3 నెలలు అయింది, వేస్తారా? దయ్యంతో బేరం ఆడుతున్నాడు. దయ్యంతో బేరాలు ఏంట్రా, వెళ్ళిపోవాలి, నువ్వు వెళ్ళకపోతే వేసా చచ్చిపోద్దా, వేసా ఎక్స్పైర్ అయిపోద్దంట, నువ్వు వదలాలి, వెళ్ళాలంట, వెళ్ళగాక వెళ్ళండి. ఎప్పుడైతే దావీదు గాఢాంధకారపు లోయలోకి వెళ్ళాడో సాతానుగాడు వచ్చేసాడు. దావీదు ఒక్కసారి యేసు నామములో చెడ్డి ఊడిపోయింది, పారిపోయాడు. దొంగ సచ్చినాడు, మంత ఎట్టుకుంటావు అంట నువ్వు అని, గొర్రెలారు ఎక్కడున్నారా మీరు, గొర్రెలారు ఎక్కడున్నారు మీరు అనేసరికి దేవుడు అక్కడ ఉన్నాడు. యేసన్న గారు ఇట్లాగే చెప్తాడు, దావీదు గుర్తుపట్టాడు దేవుడిని, దేవుడు కూడా చూసుకుంటున్నారు ఇట్లాగే. దేవుడు ఏమనుకున్నారు, వాడు మాట్లాడితే మాట్లాడతాంలే, నాకు దేవుణ్ణి నేను తగ్గడం ఏంటి, తగ్గను, ఆడే మాట్లాడతాడులే అనుకున్నాడంట ఆయన. దావీదు గుర్తుపెట్టి, నేను ఎందుకు మాట్లాడతాను, ఆయన కోసం నేను ఎన్ని పాటలు రాశాను ఏంటి, నేను తగ్గను, ఆయన మాట్లాడితేనే మాట్లాడతాను నేను కూడా అన్ని. దావీదు కూడా అట్లాగే ఉన్నట్టు. ఇంకా ఆయనకే ఓపిక నశించి, ఎరా గాఢాంధకారపు లోయలోకి వచ్చావు, నీకు భయం లేదంటరా. వెంటనే దావీదు, నీ దుడ్డు కర్ర నీ దండం నాకు తోడై ఉంటే నాకేంటి భయం. గుర్తట్టేశాడు రా నన్ను గుర్తట్టేశాడు రా బాబా. దేవుడు అడుగుతున్నాడు, గాఢాంధకారపు లోయలోకి వచ్చేసావురా, నీకు భయమే లేదంటరా. అప్పుడు చదవండి ఏమంటాడు, ఎప్పుడైతే నువ్వు క్రిటికల్, క్లిష్టమైన, కష్టమైన, సంక్లిష్టమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతావో, నా తండ్రి నిన్ను చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. దైవ ప్రసన్నత, ద పిల్లర్ ఆఫ్ గాడ్స్, పచ్చిక బయలులోకి ఆయనే పరుండు చేశాడు. శాంతికరమైన జలముల వద్దకి ఆయనే నడిపించారు. నీతిగల తన నామంలో నన్ను ఆయనే నడిపించాడు. గాఢాంధకారపు లోయలోకి వెళ్ళినప్పుడు ఆయనే నీకు, ఆయన దుడ్డు కర్ర, ఆయన దండము, అంతేనా. దేవుడు అడుగుతున్నాడు, ఓరే అబ్బా నా దుడ్డు కర్ర దండం నీకు తోడుగా ఉంటుందా. ఇంకేంటంటే ఇంకా ఏమున్నాయరా, ఇంకేముంది, నాకు ఏడు చేసింది కానీ తలకు నూనె పెట్టు. ఎవరు, నువ్వే, ఆయన కాదు ఇక్కడ, ఆయన కాదు ఇక్కడ, నువ్వే. అవునా, అయితే పారాచూట్ పెడతారు, పారాచూట్ కుదరదు, నవరత్న పడరా. అవునా, ఇంకేం చేస్తానరా, నా శత్రువుల ఎదుట నాకు భోజనం పెట్టాలి. అవునా, ఏది పప్పులుసు సాంబారు ఫుల్ మీల్స్ పెట్టినా కాదు, అంతేనా, ఇంకేమన్నా ఉందా. నా గిన్నె నిండి. సాయంత్రం నేను బైబిల్ చదివేటప్పుడు ఏదో ఒక్కసారి పోలోమని పోసేసి అమ్మ హల్లెలూయా అనుకోవడం కాదు, నా గిన్నె నిండి పొంగి. దాని అర్థం ఏంటి, ఒకడక్కడ నుంచొని పోస్తానే ఉండాలి, పొర్లుతా ఉండాలంటే ఒకడు పోస్తానే ఉండాలి కదా. దైవాశీర్వాదం అనేది కొంతకాలం తర్వాత ఆగిపోయేది కాదు, నీ కడుపులో నుంచి పొంగి పారాలి యేసు నామములో. దేవుని ఆశీర్వాదం అనేది ఒక్కసారిగా నీకు ఇచ్చి ఆపేసేది కాదు, గిన్నె నిండి పొంగి పారుతానే ఉండాలి యేసు నామములో, ఆగిపోకూడదు. దాని అర్థం ఏంటి, దేవుడు అంటాడు, ఎట్లా రా, నాకు వేరే పనులు ఉన్నాయిరా, పని ఉంటే ఎవరో ఒకరిని పెట్టి, అక్కడ దేవదూతలు ఖాళీగా ఉన్నారుగా, ఒకరిని పెట్టి అక్కడ వాడు పోతానే ఉంటాడు.
దైవాశీర్వాదాలు ఆగిపోకూడదు, పరంపర కొనసాగుతూ ఉండాలి యేసు నామములో. ఏదో ఏడాదికో శివరాత్రి అన్నట్టు అప్పుడెప్పుడో ఒకటి జరిగిందండి దేవుని కార్యం. కరోనాకు ముందు ఒకటి జరిగిందండి, అప్పుడు 77 తుఫాన్. మరి నీ తుంపదాకా ఇక దశాబ్దానికి ఒకటి, పుష్కరానికి ఒకటే. దేవుని కార్యాలు ఆగకూడదు మన జీవితాల్లో. పొంగి పారుతాను అని యేసున్నావు. నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపర, కుళ్ళుకు సావలాడు. అంతేకాదు, చిరకాలం మీ మందిరంలో నన్ను స్థిరపరిచేది నువ్వే. దాని అర్థం ఏంటంటే, ఆసాపు నీ మీద దృష్టి ఉంచుతాను, నీ కుడి చేతిని పట్టుకుని నడిపిస్తాను. ఎప్పటి వరకు నడిపిస్తావయ్యా? మహిమలో చేర్చుకునేంత వరకు నడిపిస్తాను. ఈ దేవుడు నమ్మదగిన వాడు, మరణం వరకు మనల్ని అని కీర్తనాకారుడు అన్నాడు. కానీ మన దేవుడు మరణం వరకు కాదు, మహిమలో చేర్చుకున్నా కూడా నడిపించే దేవుడు ఆయన. రెండో మాట, ద పిల్లర్ ఆఫ్ గాడ్స్ పీస్. ఆదికాండం 31:45. ఆదికాండం 31:45. ఆహా 51. హాని చేయడానికి నేను ఈ కుప్ప దాటును, నువ్వు కూడా నా మీదకి రాకుండా ఉండేటట్లుగా. అలా చదువుకుంటూ వెళితే సమాధానం గలవాడై అక్కడి నుంచి వెళ్ళాడట. నీకు నాకు మధ్యలో పీస్. తలల పైకెత్తండి. ఈ చరిత్ర మనకు తెలుసు, కొంచెం కొత్త కోణంలో వెళదాం. జేకబ్ తల్లిదండ్రులు వదిలిపెట్టి సుఖంగా బ్రతికినోడు తప్పనిసరి పరిస్థితుల్లో ఐ థింక్ 50 ఏళ్ల వయసు వచ్చేంత వరకు వాళ్ళ మేనమామ ఎవరో తెలియదు, వాళ్ళ మేనమామ కూతుళ్ళు ఉన్నారని కూడా తెలియదు, ఆ ఊరేటో కూడా తెలియదు. తప్పనిసరి పరిస్థితుల్లో జేకబ్ 45+ వయసులో వాళ్ళ మామూలు ఇంటికి వెళ్ళాడు, హారాన్ వెళ్ళాడు. వెళ్ళి రాహేల్ను కనుక్కున్నాడు. మొత్తం మీద వాళ్ళ మామూలు ఇంటికి వెళ్ళాడు. ఇక్కడ మీకు మాట చెప్తా, 20 సంవత్సరాలు వాళ్ళ మామూలు ఇంట్లో ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, 20 అనే సంఖ్య గుర్తుపెట్టుకో. 20 సంవత్సరాలు జేకబ్ వాళ్ళ మామూలు ఇంట్లో ఉన్నాడు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఈ 20 సంవత్సరాలు యాకోబు వాళ్ళ మామతో కానీ బావమరుదులతో కానీ సమాధానం కలిగి ఉన్నాడా? లేడు. అస్తమాట్లు దెప్పి పొడిచి మాట్లాడతాడు వాళ్ళ మామ. రే, మీ ఇంటి దగ్గర గతిలా గదరా మీ అమ్మ మా చెల్లిని ఇక్కడ పంపించింది. నేను మాట రాసుకున్నాను ఇక్కడ. 20 సంవత్సరాలుగా జరుగుతున్న కోల్డ్ వార్ అందామా, 20 సంవత్సరాలుగా జరుగుతున్న హాట్ ఫైర్ వార్ అందామా, కోల్డ్ వార్ అందామా, ఫైర్ అందామా, వాట్ ఎవర్ ఇట్ మే బి, క్రీస్తు యేసు ఎదుట ఆనబెట్టి చెప్తున్నారు. కొద్ది సంవత్సరాలుగా మీకు మధ్యలో, నా అనుకున్న వాళ్ళ మధ్యలో కోల్డ్ వార్ జరుగుతూ ఉందా, హాట్గా వార్ జరుగుతూ ఉందా? నాకైతే తెలియదు. ఈ నూతన సంవత్సరంలో వాత్సల్యపూర్ణుడైన ప్రభు చెప్తున్నారు, నీవు గనక కొంచెం తగ్గించుకోగలిగితే వాళ్ళకి నీకు వాళ్ళకి మధ్యలో షాలేము రాజుగా సమాధానకర్తగా నా ప్రభు సమాధానం దయచేయబోతున్నా. ఎంతకాలం అసమాధానంతో వెళుతావు? 20 సంవత్సరాలు ఆ ఇంట్లో ఉన్నాడు జేకబ్. ఇంకా చెప్పనా, ఆ రోజే వచ్చాడు ఆ ఇంట్లోకి యాకోబు. ఆ రోజే వచ్చాడు. వెంటనే వాళ్ళ మామ ఏమన్నాడు తెలుసా? రేయ్, ఇక్కడ నువ్వు ఎంతకాలం ఉంటావో నాకు అనవసరం, నా ఇంట్లో
ఉత్తకే కూర్చొని గోళ్ళు కొరుక్కునేవాడికి నేను బొవ్వెట్టను. ఓకే, ఏదో ఒక పని చేయాలి. మాయ నాకు ఏ పని రాదు మాయ, అసలు నాకేం చేత కాదు మాయ, నేను ఎండలోకి వెళితే కందిపోతాను మాయ. అవునా, నా కూతురు రాహేలును చూడు, నా కూతురు రాహేలును చూడరా, రాహేలు లాంటి అందగత్తె పుట్టిందండి? పుట్టలేదు. కానీ దానికే మందలిచ్చి పంపించే మేపుకు రమ్మని. నా కూతుర్లకే ఈ ట్రీట్మెంట్ అయితే నువ్వెవడరా బలివాడు ఉన్నట్టున్నావో, పో మేపుకు రాపో. సరే, గత్యంతరం లేక గొర్రెలు మేపుతున్నాడు. రాహేల్ని ప్రేమించాడు. వాళ్ళ మామ ఏం చేశాడు? జబ్బు కళ్ళదానిచ్చి పెళ్లి చేశాడు. గొడవలు, కొట్లాట్లు, జీతాలు మార్చేస్తున్నాడు వాళ్ళ మామ. ఎట్లా పడితే జీతాల్లో కోతేసేస్తున్నారు. బావమరుదులు చూస్తే తొక్కేస్తున్నారు. భార్యలతో చూస్తే పోరాటాలు అయిపోయినాయి. 20 సంవత్సరాలు ఆ ఇంట్లో పోరాటాలు 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 పోరాటాలు. దైవ జనాంగమా, ఎవరితో గత కొద్ది సంవత్సరాలుగా పోరాడుతూ నిలకడగా నిలబడినివ్వకుండా, కుదురుగా కూర్చొనివ్వకుండా, ఒంట్లో ఆరోగ్యం లేకుండా, కంటి నిండా కునుకు లేకుండా, అసలు మానసిక ప్రశాంతత లేకుండా, ఎవరితో తరచు పేచీలు. ఇంకేమన్నా అన్నావా? రే నువ్వు మోసగాడివిరా, నువ్వు మోసగాడివిరా. 20 సంవత్సరాలుగా ఇదే నింద, ఇదే మాట నమ్మిస్తున్నారు ప్రజల్ని. ఫాస్టింగ్ ప్రేయర్స్లో కూడా చెప్పాను నేను, ఉపవాస ప్రార్థనప్పుడు, నాన్న ఈ వస్త్రం యోసేపుదా చూడు, గమనించు. అవునరా, ఈ రంగీల కలర్ డ్రెస్సులు ఉంది యోసేపుకేరా. అయితే యోసేపుని దుష్టమృగం చీల్చేసింది, వాడు చచ్చిపోయాడు. జాన్ 20 సంవత్సరాలుగా తండ్రిని నమ్మించారు వదంతులు చెప్పి. ఇవాళ సమాజం ఎట్లా తయారైందో తెలుసా? ఇవాళ సమాజం, సోషల్ మీడియా, అలాగే మెయిన్ స్ట్రీమ్ మీడియాలు ఎట్లా తయారు తెలియదు. దశాబ్దాల పాటు వాడు దుర్మార్గుడు, ఇది పనికి మాలింది, బజార్ది పనికి, ఇదే దశాబ్దాల పాటు ఇదే పాట. 20 సంవత్సరాలుగా ఏదో ఒక తప్పుడు సమాచారాన్ని చూపెట్టి తండ్రిని నమ్మిస్తానే ఉన్నారు. అట్లాగని యోసేపు చచ్చిపోయాడా? చెప్పండి, యోసేపు చచ్చిపోయాడా? అనేక మంది ప్రజలు ఎదటి వాళ్ళని నాశనం చేయడానికి, ఎదటి వాళ్ళ జీవితాలు బుగ్గిపాలు చేయడానికి, ఎదటి వాళ్ళ గౌరవాన్ని కించపరచడానికి అట్లాగే నమ్మించి ఎంతకాలం? 20 సంవత్సరాలు లాబాను బావమరుదులు యాకోబుని, నువ్వు మోసగాడురా, నువ్వు మీ తండ్రిని మోసం చేసావు, మీ అన్నని మోసం చేసావు, వాళ్ళని మోసం చేసావు, నువ్వు మోసగాడురా, నువ్వు మోసగాడురా. యోసేపు చచ్చిపోయాడు, యోసేపు నీతిమంతుడు చచ్చిపోయాడు, వాడు మంచివాడు కాదు, చెడ్డోడు. అదిగో ఆడు విషయం ఎంతకాలం నమ్మిస్తారా? ఎంతకాలం ఈ దుర్వార్తలు, ఎంతకాలం ఈ దుష్ప్రచారం? ప్రతిదానికి ధవళ సింహాసనం ఎదుట నిలవబడి లెక్క అప్పచెప్పాల్సిన రోజు ఒకటి ఉంది, జాగ్రత్త. 20 సంవత్సరాల కోల్డ్ వార్ జరుగుతూనే ఉంది ఆ ఇంట్లో. ఎట్టకేలకు జేకబ్ దైవ దర్శనాన్ని పొంది బయలుదేరితే శత్రువు ఏమంత జాలి కలిగినోడు కాదు సుమా. శత్రువుకి కరుణా కటాక్షం, కనికరం, వాత్సల్యం అట్లా ఏమి ఉండవు. లాబాను ఇంటి పేరటోళ్ళని, బంధువుల్ని వెంట పెట్టుకొని 1 రోజా, 2 రోజులా, 3 రోజులా, 7 రోజులు. 7 అంటే సంపూర్ణం. అంటే శత్రువు మనల్ని చిక్కించుకోవడానికి వాడికున్న అన్ని సామధాన ఇట్లా దరిద్రాలన్నీ ఎట్టకేలకు యాకోబు దగ్గరకు వచ్చి నిలబడ్డాడు.
దావీదు అంటారు కదా, నేను నా దేవునికి ఇష్టుడను గనక నా తండ్రి నన్ను తప్పించాడు. నేను ఏశావుని ద్వేషించాను, యాకోబుని దేవుడు యాకోబుని ప్రేమించారు గనక ముందు రోజు రాత్రి లాబానును హెచ్చరించి యాకోబుతో మాట్లాడేటప్పుడు ఎక్కువ తక్కువ మాట్లాడేవంటే చీరేస్తా 4 జాగ్రత్త అని హెచ్చరించి పంపించాడు. 20 సంవత్సరాలుగా అసమాధానం, ప్రశాంతత లేక, ఐక్యత లేక, మామ అల్లుల మధ్యలో, బావమర్దుల మధ్యలో, మీ సంగతి చెప్పాలంటే అత్త ఎలా దశాబ్దాల పాటు సమాధానం లేకుండా ఉన్నారా? ప్రార్థన చేయండి. దేవుడు సమాధానపరిచే దేవుడు. సమాధాన పడిన తర్వాత వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. హాని చేయడానికి నేను నీ వైపు రాను, హాని చేయడానికి నువ్వు నా వైపు. యేసు నామంలో ఎవరైతే కాలు దువ్వుతూ రెచ్చిపోతూ వచ్చారో వాళ్ళందరినీ దేవుడు ఆపేస్తాడు. ఐ థింక్ 55వ కీర్తన, నాకు అనేక మంది శత్రువులు ఉన్నను. 55:18 55వ కీర్తన 18. ఎందుకు అందరితో పేచి పెట్టుకుంటున్నావు? మళ్ళీ గొప్పగా చెప్తున్నాడు ఏమని, నా శత్రువులు. ఎందుకు అందరితో శత్రుత్వం? అనేకులైనను వాళ్ళెవ్వరూ నా మీదికి రాకుండా సమాధానం కలుగు చేసి నా విమోచకుడా. స్టడీ స్టడీ స్టడీ. 2 ద పిల్లర్ ఆఫ్ గాడ్స్ పీస్. కీర్తనాకారులు అంటారు, మా శత్రువులు మా నడుముల మీదకి ఎక్కేటట్లు చేసి, మా శత్రువులు మా నడినెత్తి మీదకి ఎక్కేటట్లు చేసి, నీళ్ళలో పడ్డాం, నిప్పుల్లో పడ్డాం. ఇప్పుడైతే సమృద్ధి కలిగిన చోటకి నీవు మమ్మల్ని రప్పించావు నాయన. స్తోత్రం చెప్పండి. యాకోబు అంటారు, మా మామతో మా బావమరుదులతో చాలా ఇబ్బంది పడ్డానయ్యా. ఎండకి ఎండాను, వర్షానికి తడిచాను, వేకువ మంచుకు నా తల, నిద్ర నా కన్నులకు దూరమాయనే. మా మామ 10 సార్లు జీతం మార్చాడు, చాలా ఇబ్బంది పడ్డాను. ఇప్పుడైతే సమృద్ధి కలిగిన చోటకు దేవుడు నన్ను రప్పించాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. గడిచిన సంవత్సరాల్లో సమాధానం లేక, సమృద్ధిగా మీరు సంపాదించుకోలేక, సమాధానం లేక ఇబ్బంది పడ్డారు. ఈ 2025 సంవత్సర ప్రారంభంలోనే ప్రభు చెప్తారు, నీవు కొంచెం తగ్గించుకో, నా ప్రభు నీకు సమాధానం అనుగ్రహించును గాక. 3వ మాట, ద పిల్లర్ ఆఫ్ గాడ్స్ ప్రామిసెస్. ఆదికాండం 35 14. అదే నేను ఫోకస్ చేసేది, లేకపోతే వేరే పాయింట్ చెప్పేవాడిని. కానీ ఆయన తనతో మాట్లాడిన చోట ఏం మాట్లాడాడు? వాగ్దానాలు మాట్లాడాడు. అనగా రాతి స్తంభమును కట్టించి దాని మీద పానార్పణము చేసి, తనతో దేవుడు మాట్లాడిన చోటుకి యాకోబు బేతేలని. హల్లెలూయా. ఏం మాట్లాడితే మందా? ఇగో మీకు అర్థమయ్యేటట్టు చెప్పనా? ఇక బాబు కొంచెం ముందు స్థలమే ఉండబ్బా. ఇగో ఆదికాండం 28
ఆదికాండం 28 ఇక్కడ నుంచి బయలుదేరాడు. ఇక్కడ నుంచి బయలుదేరి తర్వాత మరలా అక్కడికి వచ్చాడు. ముగించేద్దాం అనుకున్నాడు. దేవుడు అన్నారు, నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను రా అన్నాడు. మనం ఎప్పుడైతే సాలుబాబా అనుకుంటామో, ఏడు సార్లు ఏట్రా స్టార్ట్ చేసిందే ఇప్పుడు, బాబా నాకు ఓపిక లేదు బాబా, లేగో లేగు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆయన తనతో మాట్లాడిన ఏం మాట్లాడారు దేవుడు? వాగ్దానాలు. ఏమిటా వాగ్దానాలు? ఇందులో 3 చెప్తా. మరలా చెప్పానా? 3 మొత్తం ఇప్పుడు ఎన్ని చెప్పినా 12 పాయింట్లు మొత్తం. ఇంటికి వెళ్ళాక బుర్ర ఏడెక్కిపోతుంది, మీకు ఆలోచించుకో. ఏం మాట్లాడారు దేవుడు? మొదటి మాట, ద బ్రాండ్ న్యూ, ద బ్రాండ్ నేమ్, మొదటి మాట న్యూ బ్రాండ్ నేమ్, న్యూ బ్రాండ్ నేమ్. 2 న్యూ బిగినింగ్స్, న్యూ బిగినింగ్స్. 3 న్యూ బ్రాంచెస్. మొదటి మాట న్యూ బ్రాండ్ నేమ్, 2 న్యూ బిగినింగ్స్, 3 న్యూ బౌండరీస్. ఏం మాట్లాడారు? 9-10 వాక్యాలు. 35, 9, 10. పద్దనరాము నుండి వచ్చు చూడగ దేవుని అతనికి తిరిగి ప్రత్యక్షమై, అప్పుడు దేవుడు అతనితో కదా, ఇది మొదలుకొని న్యూ బ్రాండ్ నేమ్, న్యూ బ్రాండ్ నేమ్. హల్లెలూయా. ఇదిగో జాన్ వెస్లీ అనేది ఒక పేరు కాదు, బ్రాండ్ నేమ్. సూబులెట్ అలగలా మీకు సోదరు చెప్పు గట్టిగా. జాన్ వెస్లీ అనేది నేను విశ్వసిస్తున్నాను అబ్బా, అక్కడ అదే చెప్తున్నారు దేవుడు. ఇప్పటి వరకు నీ పేరు యాకోబు, ఇక మీదట అసలు నీ పేరే ఒక బ్రాండ్ నేమ్, న్యూ బ్రాండ్ నేమ్. ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలు. పోరాడి సంపాదించుకుంటావు ఇక మీదట యేసు నామములో. తనతో మాట్లాడిన చోటు ఏం మాట్లాడారు? 1 పేరు మార్చాడు. ఇప్పటి వరకు ప్రజలు ఏమంటున్నారు? నిన్ను మోసగాడు అనుకున్నారా? ఇక మీదట నిన్ను మోసగాడు అనరు, పోరాట పటిమ కలిగిన ప్రార్థనా వీరుడు అంటారు నిన్ను ఇక మీదట. బ్రాండ్, న్యూ బ్రాండ్ నేమ్. అది తీసేస్తా, కొత్త పేరు పెట్టబడుతుంది నీకు యేసు నామములో. ఇదివరకు నిన్ను గొడ్రాలు అన్నారా? కొత్త పేరు పెడతా. నీవు గర్భవతి అవుతావు, ప్రభావతివి, సంతాన లక్ష్మి కాదే. స్తోత్రం చెప్పు గట్టిగా. మరియమ్మ తల్లితో దేవదూత మాట్లాడుతూ, మీ బంధువును చూడు, ఆమెను అందరూ గొడ్రాలు అంటున్నారు కదా, ఇక మీదట ఆమెను గొడ్రాలు అని అనరు. పేరు మారుస్తున్నాడు దేవుడు. నా మాట వినండి. ఇప్పటి వరకు సొసైటీ, సమాజమైన, బంధువులైన మీ తోటి వాళ్ళని మిమ్మల్ని ఏ చూపుతో చూశారో నాకైతే తెలియదు, కానీ ఇక మీదట న్యూ బ్రాండ్ నేమ్. వాళ్ళ మనస్సులో ఉన్న అభిప్రాయాలన్నింటిని దేవుడు చెరిపేసి, అది దేవుని ద్వారా మాత్రమే సాధ్యం. 2 ఇశ్రాయేలు అని అనబడనని
11, 10, 11, 12. నేను సర్వశక్తి కలిగిన నీవు ఫలించి అభివృద్ధి పొందు, జనముల సమూహములు నీ వలన కలుగుతారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. న్యూ బిగినింగ్స్. ఇది మొదలుకొని నీవు ఫలించి అభివృద్ధి పొందుతావు. ఇప్పటి వరకు ఏదైతే నీ జీవితంలో అభివృద్ధి ఆశీర్వాదం లేదో, జనముల సమూహములను న్యూ బిగినింగ్ నీ తర్వాత సంతానానికి దేశాన్ని ఇస్తాను. మూడో మాట, న్యూ బౌండరీస్. ఈ దేశమును నీకు ఇస్తాను. తలల పైకెత్త. దేవునికి స్తోత్రం చెప్పండి. నా మాట వినండి. అట్లాంటి చప్పుళ్ళు వస్తూ ఉంటాయి, కింద పడుతూ ఉంటారు, లేస్తూ ఉంటారు. అది స్తోత్రం చెప్పుకో. హల్లెలూయా చెప్పు, గట్టిగా చెప్పు. నేను ఇక్కడ రాసుకున్న మాటలు. జేకబ్ తండ్రి ద్వారా సంపాదించుకున్నవన్నీ అక్కడే వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. వాళ్ళ మేనమామ వాళ్ళ ఇంటి దగ్గర ఏదో కాస్త కోస్తో సంపాదించుకుని బయలుదేరి వచ్చాడు. వాటన్నింటికంటే ఎక్కువగా దేవుడు అతను అక్కడ తనతో మాట్లాడిన చోటు. నేను అంటాను ప్రియులారా, ఎవరైతే దేవుని వాగ్దానాలు విశ్వసించి దేవుని వాగ్దానాలు మర్చిపోకుండా గుండెల్లో దాచుకొని పదే వాటిని స్మరిస్తూ, ఉచ్చరిస్తూ, ప్రశంసిస్తూ, ప్రస్తుతిస్తూ ఉంటారో వాళ్ళ జీవితాల్లో నా దేవుడు ఏ మేలు చేయక మానడు. స్తోత్రం చెప్పచ్చు కదా గట్టిగా. హల్లెలూయా. గతంలో కనబడ్డ ప్రతి ఒక్కళ్ళని మోసం చేసి సంపాదించుకున్నాడు. ఇప్పుడైతే దేవుని ద్వారా కలిగే ఆశీర్వాదం. యాకోబు అంటే అర్థం ఏంటంటే మడిమ పట్టుకున్నవాడు. జేకబ్, నీ పేరేంటి? యాకోబు అండి. దాని అర్థం ఏంటి? మడిమ పట్టుకునేవాడిని చెప్పాడు. నా తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే ఏశావు కంటే ముందు నేనే బయటకు వద్దామని మా అన్న మడిమ పట్టుకున్నా. యాకోబు బుద్ధి ఏంటో తెలుసా? అందితే జుట్టు, అందకపోతే ఒక్క మాటలో చెప్పనా, ఈ రోజు వరకు సంపాదించుకోవడం కోసం అడ్డమైన వాళ్ళందరూ కాళ్ళు పట్టుకున్నా, మడిం పట్టుకున్నా, కాళ్ళు పట్టుకున్నా. ఏ బోకురేవు దగ్గర నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ ఇక నేను ఎవ్వరి కాళ్ళు పట్టుకోను ప్రభువా, ఇక ఎవ్వరి కాళ్ళు చేతులు పట్టుకొని నేను ఇక మీ ఆశీర్వాదం కావాలి. పేరు మార్చాడు. అండ్ న్యూ బిగినింగ్స్, క్రొత్తగా సరికొత్త దీవెనలతో ఆశీర్వదించాడు. మూడోది న్యూ బౌండరీ. ఎబ్బేసి ప్రార్థన చేస్తారు, నిశ్చయముగా మీరు నన్ను ఆశీర్వదించండి, నా సరిహద్దులు. ఇప్పటి వరకు మీకు కలిగి ఉన్న వ్యాపారం, ఇల్లు, వాకిలి, స్థిర చరాస్తులు, సంపాదన ఏదైతే ఉందో చాలే చాలక గీత గీసినట్టుగా ఉందా? ఈ 2025 ప్రారంభంలోనే ప్రభు చెప్తున్నారు, నిత్యమైన కృపతో వాత్సల్యం చూపే నా తండ్రి విస్తరింప చేయబోతున్నాడు, విశాలపరచబోతున్నాడు. యేసు నామములో సరికొత్త శ్రేష్టమైన దీవెనలతో మిమ్మల్ని దీవించబోతున్నాడు. మీ తల్లిదండ్రుల ద్వారా నీకు కలిగింది కొంచెమే, నా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. సరిహద్దులు లేకుండా దేవుడు ఇవ్వబోతున్నాడు. కొలత లేని ఆశీర్వాదాలు దయచేయబోతున్నాడు. మీ తల్లిదండ్రుల ద్వారా నీకు కలిగింది కొంచెమే. యాకోబు అదే అంటాడు, మా నాన్నగారు ఏదో కొంచెం ఇచ్చాడండి బాబా, వదిలిపెట్టరా మీ నాన్నగారిది, నేను ఆశీర్వదిస్తా, ఈ దేశమంతా నీకు ఇస్తా. నువ్వు చేయాల్సింది ఏమిటంటే నా వాగ్దానాలను చేతపట్టు. పరిశుద్ధాత్ముడు ఈ మాటలన్నీ
మీ అందరి వినికిడిలో ఫలభరితంగా మార్చి ఆశీర్వదించునుగాక. చివరి ప్రార్థన అయిపోయాక పెద్దయ్య గారు మీ అందరి కోసం ప్రార్థన చేస్తారు. భోంచేసుకుని వెళ్ళండి. ఆయా గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళండి. ఆటోలో వచ్చిన వాళ్ళు, బైక్ మీద వచ్చిన వాళ్ళు, ట్రాక్టర్ మీద వచ్చిన వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళండి, నిదానంగా వెళ్ళండి. ఒక గ్రామం నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే అందరూ కలిసికట్టుగా వెళ్ళండి. ఎందుకంటే మానవ మృగాలు, మగ మృగాలు తిరుగుతున్నాయి, జాగ్రత్త. ఆయా గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు కలిసికట్టుగా వెళ్ళండి. ట్రాక్టర్లో, ఆటోల్లో, బైకుల మీద వచ్చిన వాళ్ళు కొంచెం నిదానంగా నెమ్మదిగా వెళ్ళండి. మంచు కురుస్తూ ఉంది. నా దేవుని కృప, క్షేమాలు, సన్నిధి మీకు తోడై ఉండునుగాక. ప్రార్థన. ప్రేమాస్వరూపి నిత్యాశ్రయ దుర్గమ పరిశుద్ధుడా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ ఉన్నతమైనటువంటి ప్రభ నీ ఉపదేశం చేత ఈ రాత్రి దర్శించబడినటువంటి మీ ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాను స్వామి. సర్వశక్తి కలిగినటువంటి దేవునిగా ఈ రాత్రి మీ బిడ్డల జీవితంలో మీరు ప్రత్యక్షమై మీరు మా జీవితాల్లో ఎలాంటి కార్యాలు తరబెడుతున్నారో మీ ప్రతి కార్యాల్ని ప్రభా మేము తలంచి ధ్యానించటానికి మీరు మా ఎడల మీరు చూపెట్టినటువంటి ఉన్నతమైన నీ బాహువును బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నేటి వరకు ప్రభా నీ కార్యాల్ని మేము ధ్యానించడానికి, వాటిని గుర్తు చేసుకోవటానికి, జ్ఞాపకం చేసుకోవటానికి మా పితరులు ఏ విధంగా స్తంభాలను నిలబెట్టి ఆ స్తంభాల వలన కలిగినటువంటి ఆశీర్వాదాలు మా పితరులు ఏ విధంగా అనుభవించారో ఈ రాత్రి అలాంటి ఆశీర్వాదం మీ బిడ్డలు పొందుకునేటట్లుగా ఈ రాత్రి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను స్వామి. గొప్ప దేవునిగా మీరు మా మధ్యలో ప్రత్యక్షమయ్యారు. బాహు చాపగల దేవునిగా మీరు మా మధ్యలో ప్రత్యక్షమయ్యారు. అందుని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము స్వామి. నీకు స్తోత్రం నాయన. వేటిని జ్ఞాపకం చేసుకోవాలో మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటల కొరకు స్తోత్రం నాయన. ఐగుప్తి నాయన బానిసత్వంలో నుంచి, సంఖ్యల్లో నుంచి మీరు మమ్మల్ని విడిపించారు. ఆ విషయాన్ని మేము జ్ఞాపకం చేసుకోవాలని, కృతజ్ఞత కలిగిన వారమై మిమ్మల్ని స్తుతించాలని, మిమ్మల్ని ఆరాధించాలని ప్రభా మీరు మా ఎడల చేసిన కార్యాల కొరకు నీకు స్తోత్రము నాయన. స్తోత్రముల నాయన, స్తోత్రముల నాయన, స్తోత్రముల నాయన, స్తోత్రముల నాయన. మీరు మా కొరకు తండ్రి పవిత్రమైన రక్తాన్ని చిందించి నాయన ఉన్నతమైనటువంటి మీ దేహాన్ని సార్లుగా చీల్చబడి ఇదిగో మీ కొరకు చిందించబడిన క్రొత్త నిబంధన రక్తం, ఇదిగో మీ కొరకు చిందించబడిన నా శరీరం అని చెప్పి మీరు వాటిని జ్ఞాపకం చేసుకోనండి. నిత్య జీవము కొరకై దీన్ని మీరు చేయుడని మీరు మాతో సెలవిచ్చిన ప్రతి మాట కొరకు ప్రభానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. నిత్యముగా పునరుత్థానాన్ని, జీవాన్ని, మరణాన్ని గుర్తు చేసుకున్న వారమై నిత్య జీవానికి అర్హులుగా మార్చబడటానికి నీ రక్త మాంసాల్లో పాలు పంపులు పొందే నీ సొత్తైన ప్రజలుగా ఈ రాత్రి మారుస్తున్నందుకై స్తోత్రం చెల్లిస్తున్నాము స్వామి. ప్రతి వారి పట్ల నీ ఉన్నతమైన సంకల్పాలు సంపూర్ణంగా నెరవేర్చబడును కాక, దైవ చిత్తమే నెరవేర్చబడును కాక, దైవ సంకల్పం నెరవేర్చబడును కాక. మా పితరులు స్తంభాన్ని నిలబెట్టి ఆ స్థలములో బేతేలు అని పేరు పెట్టబడింది నాయన. మీరు మాకు సదాకాలం బేతేలు దేవుడిగా మాకు ప్రత్యక్షం కండి. మాకు సమాధానాన్ని కలుగు చేయండి. మా సరిహద్దులను విశాలపరచండి. నిత్య సహవాసం, నిత్య సన్నిధి మీరు మాకు తోడుగా ఉంచున్నట్లు ఈ రాత్రి కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాను ప్రభు. నీకు స్తోత్రమునైన ఈ 2వ వార్షికోత్సవ కూడికలోనికి మీ ప్రజలు, వేల ప్రజలు నాయన ఈ స్థలంలో అడుగు పెట్టున్నారు. ప్రతి వారిని ఈ రాత్రి మీరు అభిషేకిస్తున్నందుకై దేవానికి స్తోత్రము చెల్లిస్తున్నాను. అపారమైన నీ ప్రేమ వారి పైన వర్షం కురుస్తున్నట్లుగా ఈ రాత్రి కురిపించమని ప్రార్థిస్తున్నాను స్వామి. బలహీనైన వారిని మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. నేటి వరకు మీరు మాకు సహాయకుడుగా, ఎబినేజరుగా మీరు మాకు తోడై ఉండి మీ నామానికి మహిమ తెచ్చుకోండి ప్రభా. నీకు స్తోత్రములు. కూడి వచ్చిన ప్రతి ప్రజలతో
మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రం నాయన. వాక్యం ప్రకటించిన మీ దాసుని మీ చేతులకు అప్పగిస్తున్నాను. మరింత ఎక్కువగా బలపరచండి, రెట్టింపు కృప దయచేయండి. ఈ 2025వ సంవత్సరంలో నవనూతనమైన కృప అభిషేకాల చేత మీ దాసుని మీరు నడిపించి ఘనతకెక్కిన పాత్రగా మీరు వాడుకోమని ప్రార్థన చేయుచున్నాను తండ్రి. నీకు స్తోత్రం నాయన. ఈ యొక్క ఆత్మకూరు పరిచర్ని నూరంతలుగా ఫలభరితంగా మీరు చేయమని ప్రార్థిస్తున్నాను. రోజు రోజుకి దినదినము సంగమ వృద్ధి చెందినట్లుగా మీరు సహాయం దయచేయండి. విస్తారమైన ఆత్మల చేత సంఘాన్ని నింపమని ప్రార్థిస్తున్నాను స్వామి. ఈ రాత్రి ఒక అద్భుతాన్ని జరిగించండి. కూడి వచ్చిన ప్రతి వారి జీవితాల్లో స్వస్థతను కలుగు చేసి వారిని స్వస్థపరిచి ఆరోగ్యము, క్షేమము, సమాధానం కలుగు చేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. గట్టిగా ఆమెను చెప్దాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసము సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం ఎబెనేజరుగా మనకు తోడై ఉండును కాక. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభువును స్తుతిద్దాం మనమందరం.